మహాగణుడువైన దేవా, యేసయ్య, మహోన్నతుడా, పరిశుద్ధుడా, పరమాత్ముడువైన తండ్రి, మీరు మాతో మాట్లాడితే మేము బ్రతకగలుగుతున్నాం. ఎన్నో విషయాలు ప్రభువా నాయన మీరు మాతో మాట్లాడుతున్నారు నాయన. గాడిదలకు పోల్చబడ్డాం. ఆ దినాన నోరు లేని గార్ధవం తండ్రి మాట్లాడింది. ఈ దినాన ప్రభువా నాయన నోరు లేని గార్ధబాలమే నాయన మీరు మాట్లాడుతున్న ప్రతి మాటను బట్టి మీకు కోట్ల కొలది కృతజ్ఞతలు, సాష్టాంగ నమస్కారాలు. ఈ వాక్యం అందరైతే వింటున్నారో, ఎక్కడ వింటున్న వారు కానీ, ఎవరికి వినిపించబోతున్నావో వారు కానీ మీ మాటగా గ్రహించడానికి, ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక అని సెలవించిన మీ మాటగా గ్రహించడానికి, మీ మాట ప్రతి హృదయంలో దూసుకుపోవడానికి అవకాశం ఇవ్వడానికి నిలుచున్నామని తలుస్తున్న వారు పడిపోకుండా జాగ్రత్తగా చూచుకొని నీ వాక్యపు పునాదుల మీద కట్టబడుతూ నిలిచింటూ నిత్యత్వంలో నిలవబడడానికి ఈ ఆత్మ సంబంధమైనటువంటి సాధకంలో నన్ను మమ్మును కూడా మీరు నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కృపగల తండ్రి, మీ ఆత్మ మా మధ్యలో సంచరించునుగాక. ఎన్నటికీ మమ్మును వీడక, మేమెన్నటికీ మిమ్మల్ని వీడే స్థితికి దిగజారక, మీ ఆత్మ చేత ఐక్యపరచబడ్డానికి, మీ కృపను కోల్పోకుండా పొందుకోవడానికి, అనుభవించడానికి మీ కృపను ధారాళంగా అనుగ్రహించండి. ప్రతి మాట, ప్రతి ఉపమాన అలంకారము తండ్రి నీ నుండి నాలోనికి వచ్చుగాక. నాదంటే ఏది లేకుండా మహానుభావ నీ ఆత్మ చేత నన్ను నింపి, ఇక్కడ ఉన్న వారిని నింపి వినగలగడానికి, చెవి గ్రహించడానికి మనస్సు అనుగ్రహించమని యేసు నామమున అడిగి వేడుకుని పొందుకుని ఉన్నాం పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఒక కథ చెప్తున్నట్టుగా నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఇక్కడ మన ధ్యానాంశంలో మనము ప్రభువును శోధింపకు ఇందుము, వారిలో కొందరు శోధించి సర్పముల వలన నశించిరి. శోధించడం అంటే ఏంటి? మన పితరులు ఏ రీతిగా శోధించారు అనే విషయాన్ని మనం జాగ్రత్తగా అధ్యయనం చేస్తే, మనము శోధించకూడదు, ఇప్పటికే శోధించామా, శోధించడం అంటే ఎలా శోధిస్తున్నాం, అయితే ఇక ముందు సరిచేయబడాలి అనేటువంటి విషయం మనకే అర్థమవుతుంది. మన పితరులు అబ్రహాము యొక్క సంతానం, ఆధ్యాత్మికమైనటువంటి సంతానం మనం, శారీరక సంతానం వాళ్ళు. వాళ్ళకే మనకి కూడా పోలికలు. ఇక్కడ పాత నిబంధన భక్తుల్ని, పాత నిబంధన సంఘాన్ని పట్టుకుని పోలికగా ఇలా ఉండకూడదంటూ దైవజనుడు ఆత్మావేశంతో మనతో చెప్తున్నటువంటి మాట. మీరు అలా ఉండకూడదు, పాత నిబంధన సంఘం అలా ఉంది, క్రొత్త నిబంధన సంఘమా మీరు అలాగున ఉండవద్దు. ఇక్కడ రాయబడిన మాట ప్రభువును శోధింపక ఇందుము. ప్రభువును అనగా కింద ఫుట్నోట్లో క్రీస్తును అని పాఠాంతరము అనుంది. అక్కడ తండ్రి అయినటువంటి దేవుడిని వాళ్ళు ఏం చేశారు? శోధించారు. ఇప్పుడు మనం వాళ్ళ వలే ప్రవర్తిస్తే, వాళ్ళ వలే శోధిస్తే, ఇప్పుడు మనం ఎవరిని శోధిస్తున్నట్టు? క్రీస్తును. ఇక్కడే రాయబడిన మాట ప్రభువును అనుంది, ఫుట్నోట్లో క్రీస్తును శోధింపకూడదు. ఇప్పుడు పాత నిబంధన కొత్త నిబంధన ఒకటే కదా? పాత నిబంధన యొక్క దృష్టాంతాలు మనకి అవసరమా కాదా? కొట్టివేయబడిందా? కొట్టేశారా, చింపేశారా? కాదు కదా. జాగ్రత్తగా విందాం. చూడండి, ఇక్కడ ఒక సందర్భం జరిగింది. సంఖ్యాకాండంలోనికి మనం వెళితే ఈ సందర్భం అక్కడ రాయబడింది. ఈ సందర్భంలో వీళ్ళు చేసిన కార్యం ఏంటంటే, దేవాది దేవుడు మోషేని ఏర్పాటు చేసుకున్నారు. నిర్గమకాండం మొదలుకొని సంఖ్యాకాండం వరకు వాళ్ళని నడిపిస్తూ ఉన్నారు. మోషే ద్వారా నడిపిస్తూ ఉన్నారు. వాళ్ళకి అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, మహాశ్చర్య సూచకార్యాలు చేస్తున్నారు. వారికి పాఠాలు నేర్పిస్తున్నారు, గుణపాఠాలు నేర్పిస్తూ ఉన్నారు. అలాంటి సమయంలో వాళ్ళ యాత్రలో ముందుకు వెళుతున్నప్పుడు సంఖ్యాకాండంలో మనం చూస్తున్నట్లయితే ఒక రాజు వాళ్ళకి ఆటంకంగా వస్తాడు. ఆరాదు రాజు అని, కనానీయుడు రాజు. ఆ రాజు వీళ్లతో యుద్ధం చేసి ఇశ్రాయేలు జనాంగంలో కొందరిని, ఈ మాట గుర్తుపెట్టుకోండి, కొందరిని చెరపట్టాడు.
చెరపట్టినప్పుడు ఇశ్రాయేలీల దేవుడు శక్తివంతుడు కదా. ఇశ్రాయేలీలకి పాఠాలు నేర్పిస్తున్నాడు దేవుడు, గుణపాఠాలు నేర్పిస్తున్నాడు, ఆయన మహత్య మహిమను చూపిస్తున్నాడు. మోషే అంటే వాళ్ళకి విశ్వాసం కలుగుతుంది, దేవుడు అంటే వాళ్ళకి భయం కలుగుతుంది చాలా సందర్భాల్లో. అయితే అక్కడ ఇశ్రాయేలీలు అంటారు దేవునితో, అయ్యా మేము మొక్కుకుంటున్నాం, మాలో కొందరిని కనాను రాజు చెరపట్టుకెళ్ళిపోయాడు కదా, చెరపట్టాడు కదా, ఇప్పుడు నీవు మాకు తోడై ఉంటే నీ నామములో మేము వాళ్ళని నిర్మూలం చేస్తాం, నాశనం చేస్తాం. మేము మొక్కుకుంటున్నాం. ఏంటి మొక్కు? నాశనం చేస్తాం. మొక్కుబడి ఏంటి? మేము నీ నామములో నాశనం చేస్తామని మొక్కుకుంటున్నాం. మేము మొక్కుకుంటున్నాం కాబట్టి నీ సహాయం మాకు కావాలి అన్నప్పుడు దేవాది దేవుడు వారి మనవిని ఆలకించి వారికి సహాయకంగా నిలబడినప్పుడు కొందరిని కనాను రాజు ఏం చేశాడు? చెరపట్టి ఉంచితే ఈ ఇశ్రాయేలీయులు దేవుని సన్నిధిలో మొక్కుకొని దేవుడు సహాయం చేస్తే దేవుని నామము పేరట కనాను రాజుకు సంబంధించిన వారందరినీ నిర్మూలన చేస్తారు. హల్లెలూయా! మంచి పరిణామమా కాదా? వాళ్ళ దేవుడి శక్తి అంటే ఏంటో తెలిసి వాళ్ళలో ఉన్నటువంటి కొందరిని చెరపట్టాడు రాజు అని. అయ్యా మేము మొక్కుంటున్నాం, నువ్వు మాకు సహాయం చేస్తే మేము నీ నామమున వారిని నిర్మూలము చేస్తాం అన్నప్పుడు మన దేవుడు వారి మనవును అంగీకరించి వాళ్ళకు సహాయం చేస్తే వాళ్ళు కనానీయ రాజును వాళ్ళకు సంబంధించినటువంటి వారిని నిర్మూలం చేశారు. హల్లెలూయా! ఇది చాలా అతీతమైనటువంటి అద్భుతమైన కార్యం, కృతజ్ఞతా కూడుకు పెట్టుకోవలసిన కార్యం, అంతేకాదు దేవుని స్తుతించి ఆరాధించవలసినటువంటి కార్యం. బాగుందా ఇదంతా? ఎగ్జాక్ట్గా వాళ్ళు కూడా దేవుని యందు కృతజ్ఞత కలిగి ఉన్నారు. మరి అది దాటుకుని వెళ్ళాలి కదా, ప్రయాణం చేయాలి. ప్రయాణం ఎలా చేయాలి? 2 కాళ్ళతోనే వాళ్ళు ప్రయాణం చేయాలి. అప్పట్లో వేరే ప్రయాణాలు ఏమీ లేవు కదా. ఈ లోపు వాళ్ళు ప్రయాణం చేస్తుంటే వాళ్ళకి ఆయాసం వచ్చింది, మార్గ ఆయాసము వచ్చింది. మార్గ ఆయాసం కలిగినప్పుడు వాళ్ళు సొమ్మసిల్లిపోతున్నప్పుడు వాళ్ళు చేసిన కార్యం ఏంటంటే, మోషే ఐగుప్తులో ఉన్న మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చావు ఇక్కడికి? మాకిక్కడ ఆహారం లేదు, నీళ్లు లేవు, సవీసారం లేనటువంటి రుచి పచి శుచి లేనటువంటి మన్నా మాకు వెక్కసం అయిపోయింది అని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. అద్భుతాలు చూచి, ఆశ్చర్యకార్యాలు చూసి, మహాశ్చర్య సూచక్రియలు చూచి, పాఠాలు నేర్చుకుని, గుణపాఠాలు నేర్చుకుని, అన్నీ వాళ్ళ కళ్ళ ముందు ఉంచుకుని ఇప్పుడు మార్గ ఆయాసము చేత సొమ్మసిల్లిపోతుంటే సొమ్మసిల్లోళ్ళకి ఏం కావాలి? నీళ్లు కావాలి. నువ్వు సాలెజమన్ నుంచి మంచి మండు టెండ్లో నడుచుకుంటూ వచ్చేస్తున్నావు. మీ వారు వస్తానని చెప్పారు కానీ రాలేకపోయారు. చూసి నడుచుకుంటూ వచ్చేస్తున్నాం. నడుచుకుంటూ వచ్చేసి మార్గ ఆయాసం చేత దప్పికొని సొమసిల్లి పడిపోబోతున్నాం. అప్పుడు నువ్వేం కోరుకుంటావు? దేవునికి స్తుతి కలుగ్గాక. మంచినీళ్ళు కోరుకుంటావు. ఎవరన్నా వచ్చి మంచినీళ్ళు తెస్తే బాగుండని అనుకుంటావు. నువ్వు దేవుని బిడ్డవు కాబట్టి ముందు నీకు దేవుడు గుర్తొస్తాడు. ప్రభువా, ఆయాసంగా ఉంది నాయన, నాకు కొంచెం నీళ్లు కావాలి, నీకు సాధ్యం అనుకుంటావు. ఖచ్చితంగా ఎందుకు ఆ విశ్వాసం నీకంటే నీ పితరుల జీవితంలో నువ్వు చూచావు, ఇంతవరకు కూడా నీ జీవితంలో ఆ కార్యాలు అనుభవించావు. ఖచ్చితంగా నువ్వు దేవుని బిడ్డవైతే, దేవుని వాక్యానికి అనుకూలంగా ఉంటే, విశ్వాసం నీలో రేకెత్తేటువంటి అనుభవం నీలో ఉంటే నువ్వు చేసే పని ఎగ్జాక్ట్గా ఇది. ఆ టైంలో దేవాది దేవుడు ఖచ్చితంగా ఏదో కార్యం చేస్తాడు. చేసేంత వరకు కూడా నువ్వు దేవుని బిడ్డకి ఏం చేస్తావు? కనిపెట్టుకుంటూ దేవా స్తోత్రం అనుకుంటావు. నీ క్యారెక్టర్ అలా ఉంచు. ఇంకొక క్యారెక్టర్ సాలించమని నుంచి వచ్చేసింది, ఎగ్జాక్ట్గా అలాగయ్యింది. మార్గాయాసం చేత సొమ్మసిల్లి పడిపోతే నీళ్ళు కావాలా? ఇటు రమ్మంటే రాలేదు, నన్ను తీసుకెళ్ళడానికి బైక్ వేసుకుని రమ్మంటే రాలేదు,
ఆడు వచ్చుంటే గనక నాకు అసలు ఈ దాహం గొడవే, వాడు వచ్చుంటే గనక నాకు ఈ మార్గాయాసం ఎందుకు, ఆయన అనర్లే అప్పుడు. అంటే ఆ క్యారెక్టర్ గురించి చెప్తున్నాను. అక్కడ 2 క్యారెక్టర్లు ఉన్నాయి కదా. ఎందుకు ఇలాగా అలాగా ఇలాగా అలాగా ఇలాగా అలాగా తిట్టేసుకున్నావు అనుకో, ముందు క్యారెక్టర్ బాగుందా, రెండో క్యారెక్టర్ బాగుందా? ఫస్ట్ క్యారెక్టర్ దేవునికి అనుకూలంగా ఉంది, సెకండ్ క్యారెక్టర్ దేవునికి విరోధంగా. అసలు ఆ సమస్యలు పడిపోయావు, అసలు దాహం. దేవుడు కనికరిస్తే నువ్వు బతికితే చక్కగా ఉంటుంది. ఒకవేళ దేవుడు నీ టైం అక్కడికే పెట్టాడు అనుకో, నువ్వు ఆ దాహంతో చచ్చిపోతే ఈ దెబ్బకి నువ్వు తిట్టుకున్న విధానాన్ని బట్టి ఎక్కడికి పోతావు నువ్వు? అంటే సైతానుగాడు ఎంత బాగా ప్రేరేపించాడు మనల్ని. అంటే సెకండ్ క్యారెక్టర్ని, ఫస్ట్ క్యారెక్టర్ని ఏం ప్రేరేపించింది, సెకండ్ క్యారెక్టర్ని ఏం ప్రేరేపించింది? ఈ 2 క్యారెక్టర్స్ కూడా ఆనంద్ గారి సంఘమే, ఒకే ఉపదేశం వింటున్నారు. ఇద్దరిలో ఎంత తేడా ఉంది? చాలా తేడా ఉంది. మీరైతే ఏం చేస్తారు, మనమైతే ఏం చేస్తాం, అది మనం ధ్యానం చేసుకోవాలి. ఇప్పుడు ఖచ్చితంగా ఇశ్రాయేలీలు మార్గాయాసం చేత సమస్యలు పడిపోతుంటే వాళ్ళు చేయాల్సినది ఏంటి, చేసినది ఏంటి? చేయకూడనిదే వాళ్ళు చేశారు. మోషేకు విరోధంగా మాట్లాడారు, దేవునికి విరోధంగా మాట్లాడారు. దేవుడు కోపం అంట త్వరగా రగులుకును. ఫస్ట్ పార్ట్లో రగులుకోలేదు, పసికందులు ఫస్ట్ పార్ట్లో నిర్గమకాండంలో రగులుకోలే. మాకు నీళ్ళు ఎవరిస్తారు అంటే వెంటనే దేవుడు బండ చీల్చేవాడు. మాకు మాంసం ఎవడు పెడతారు అంటే వెంటనే దేవుడు కార్యం చేసేవాడు. మాకు అదేలాగా ఇదేలాగా అంటే కార్యం చేశాడు. దీన్ని బట్టి నెక్స్ట్ నువ్వు కృతజ్ఞతతో అడగాలని. ఏది కావాలో పరలోకపు తండ్రికి తెలియను రాయబడిందా లేదా? మీకు ఏది కావాలన్నా కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు మీ దేవునికి తెలియజేయండి, మీ సహనమును సకల జనులకు తెలియజేయండి, ఉందా లేదా? ఆ వాక్యానికి డెడ్ ఆపోజిట్ అనమాట. ఎవరో ఇశ్రాయేలీలు సమస్యలు పడిపోతుంటే నడిపిస్తున్నటువంటి నాయకులు తిట్టుకోవడం, ఆ నాయకుల ద్వారా నడిపిస్తున్నటువంటి దేవుణ్ణి తిట్టుకోవడం, సనుక్కోవడం, గొనుక్కోవడం, ఇదే వాళ్ళకి అలవాటైపోతే ఇప్పుడు పసిపిల్లలు కాదు కదా, పాఠాలు నేర్చుకున్నారు, గుణపాఠాలు నేర్చుకున్నారు, అద్భుత ఆశ్చర్య మహాశ్చర్య సూచక్రియలు అనుభవించారు. ఏ పరిస్థితికి ఎలా ప్రవర్తించాలో కూడా దేవుడు చేత మోషే చేత వాళ్ళు బోధింపబడ్డారు. అంతకు ముందేమో దేవాన్ని మొక్కుకున్నారు, దేవుడు సహాయం చేస్తే అద్భుతంగా నిర్మూలన చేసి అద్భుతంగా దేవుని స్తుతించి మార్గాయాసము చేత దప్పుకొని సమస్యలు పడిపోతా ఉన్నప్పుడు వాళ్ళు చేసినటువంటి తీరు, వాళ్ళు ప్రవర్తించినటువంటి ప్రవర్తన దేవుని శోధించింది. శోధించడం అంటే ఏంటో తెలుసా? మనకు తెలిసి తెలియలేనట్టుగా ప్రవర్తించడం. శోధించడం అంటే మనకు వాక్యం తెలిసి వాక్యాన్ని అప్లై చేసుకోకుండా మాట్లాడడం, ప్రవర్తించడం, దేవుని ఆత్మతో నడిపింపబడకపోవడం, దేవుని యందు విశ్వాసము ప్లస్ నిరీక్షణను కనుపరచకపోవడం శోధించడం అంటే. టోటల్గా శోధించడం అంటే ఏంటో తెలుసా? అన్నీ తెలుసు మాకు, కానీ మేము వాటిని చెయ్యం. నీకు ఒంట్లో బాగోలేదు, 10 రకాల ట్యాబ్లెట్లు ఇచ్చారు డాక్టర్ గారు, అక్కడ ఉన్నంతసేపు వేసుకున్నాం. డాక్టర్లు నర్సులు ఇష్టం వచ్చినట్టుగా చేస్తారని. ఇంటికి వచ్చిన తర్వాత మా ఆవిడ మా పిల్లలు నేనే హీరో, ఎవరు నన్ను అనడానికి సరిపోరని నేను వేసుకోను అన్నవనుకో, మూర్ఖత్వమేనా? అన్ని లక్షలు ఖర్చు పెట్టి నీకు అంత ట్రీట్మెంట్ చేయించి ఇక్కడికి వచ్చిన తర్వాత 10 రకాల ట్యాబ్లెట్స్ కూడా నువ్వు వాడితే నీకు జబ్బు తగ్గుద్ది. నీకు ఉపదేశం అంతా ఉంది కదా, ఎలా తగ్గుద్దో ఉంది కదా, నువ్వు ట్యాబ్లెట్ వేసుకుంటే బాగుపడతావు కదా. మూర్ఖించి నీకు అన్నీ తెలిసి ట్రీట్మెంట్ చేసుకోవడం తెలిసి డాక్టర్లు అక్కడ తిడతారని గడగడ మింగి ఇక్కడికి వచ్చిన తర్వాత నేను చేసుకోను అన్నావు అనుకో, నీ అంత మూర్ఖుడు, నీ అంత మూర్ఖురాలు నీకు బాగోగు ఉండదనే కదా అర్థం. ఇక్కడ కూడా దేవుడు సుస్పష్టంగా వాళ్ళ జీవితాల్లో అద్భుత ఆశ్చర్య మహాశ్చర్య సూచక్రియలు చేసి ఎక్కడికక్కడ వాళ్ళకి పాఠాలు నేర్పి, గుణపాఠాలు నేర్పి, ఒరే బాబు, ఒరే అమ్మ, నెక్స్ట్ ఇటువంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఇలా ప్రవర్తించకూడదు, ఎందుకంటే పాఠం గుణపాఠం నేర్చుకున్నాం, ఇప్పుడు ఆయనకు అనుకూలంగా ప్రవర్తించాలని బోధింపబడి ఇప్పుడు ఆయన దగ్గర నుండి పొందుకున్న ఆయన్ని పొందేసుకుని మొక్కుబడి చేసేసుకుని ఆయన ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి సహాయాన్ని, యుద్ధంలో గొప్ప విజయాన్ని పొందేసుకుని ఇప్పుడు మార్గాయాసం చేత వెళుతూ ఉన్నప్పుడు కొంత శ్రమ రాగానే
మోషే, అహరోను, దేవుడు అని అనేటప్పటికీ పసికందులు కాదండి. అందుకని దేవుడికి ఏమొచ్చింది? వెంటనే కోపం వచ్చింది. కోపం రాగానే ఇంక అస్తమాటు దేవుడు ముద్దెట్టుకుంటాడా? ఏమంటే పసిబిడ్డలను అయితే మనం ఏం పసుపు అలబోసేని, ఏం అలబోసేని, మనం ఉపవాస ప్రార్థనకు వస్తున్నాం, టైం అయిపోతుంది అనుకుంటే పసుపు అలబోసాడు. అయినా కానీ కొడతావా? కొట్టో, ఏదోడు చేసుకుంటావు. కొంచెం పెద్దోడు అలబోసాడు అనుకో, మామూలుగా ఉంటుందా పరిస్థితి? మరి ఇప్పుడు ఆధ్యాత్మికమైన విధి విధానాల్లో అనుభవపూర్వకంగా వీళ్ళు పెద్దోళ్ళు అయ్యారు. పెద్దోళ్ళు అయిన తర్వాత దేవుడు కోపం పుట్టిస్తే ఒక్కడ పేకాలు ఇప్పుడు కొట్టాలి. అందుకని ప్రభు ఏం చేశారో తెలుసా? సర్పములకు అప్పగించాడు. తాపకరమైనటువంటి సర్పాలకు అప్పగిస్తే ఒక్కొక్కటి వచ్చి కాటేస్తుందండి వీళ్ళని. ఒక్కొక్కటి వచ్చి కాటేస్తూ ఉన్నప్పుడు అక్కడ వాళ్ళు గుణపాఠం నేర్చుకుని అక్కడ నుండి మోషే దగ్గరికి వెళ్ళి ఎలుగెత్తి మోషేకు మొర్రపెట్టి వేడుకుని, దేవుడితో చెప్పు మోషే, మేము తప్పు చేసాం, మేము పాపం చేసాం, మేము శోధించాం, దయచేసి దేవాది దేవుడితో చెప్పు, ఈ తాపకరమైన సర్పాల మీద నుంచి మాకు విడుదలిమ్మని. ఈ తాపకరమైనటువంటి సర్పాల వల్ల మేము చచ్చిపోతున్నాం, మాకు విడుదలిమ్మని చెప్పు, వేడుకుంటున్నాం, మా పాపాలు క్షమించు అని అన్నప్పుడు మోషే దేవుడికి మొర్ర పెడితే దేవాది దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు కదా. మనందరికి తెలుసు ఆ విషయం. ఇత్తడి సర్పాన్ని చేయించు, స్తంభం మీద నిలబెట్టు. ఇత్తడి సర్పాన్ని ఎవరైతే నిదానించి చూస్తారో వారు బ్రతుకుతారు. ఇప్పుడు చెప్పండి, ఇంకా నయం గ్రహించుకున్నారు లేదా? ఎప్పుడు గ్రహింపు వస్తుంది తెలుసా జనానికి? మంచిగా ట్రీట్ చేస్తే గ్రహింపు రాదు, ముద్దెట్టుకుంటున్నట్టుగా ఉంటే అస్సలు గ్రహింపు రాదు, కృప విస్తారంగా మీద కుమ్మరింపబడిపోతుంటే అస్సలు గ్రహింపు రాదు. ఒక్క ఏటు వేయబడితే మాత్రం గ్రహింపు వస్తుంది. కొట్టబడితేనే వస్తుంది గ్రహింపు. కరెక్ట్గా కొట్టబడుతున్నప్పుడు వీళ్ళకి ఏమొచ్చింది? గ్రహింపు వచ్చింది. వెంటనే వీళ్ళు పాపాలను బట్టి ఏం చేశారు? పశ్చాత్తాపడ్డారు. చనిపోబోయే వాళ్ళు బ్రతికారు. ఇది జరిగినటువంటి సందర్భము. వారి వలె మనం శోధింపక ఇందుము. శోధించడం అంటే ఏంటి అనేది కొంత మట్టు మీకు తెలిసింది. ఇంకా లోతుకు వెళదాం మనం. ఇంకా కొంత లోతుకు వెళితే మనకి అబ్రహాము తెలుసు, హాగరు తెలుసు, ఇష్మాయిలు కూడా తెలుసు. అబ్రహాము, సారా, ఇష్మాయిలు, హాగరు వీళ్ళ యొక్క పరిస్థితులు అన్నీ కూడా మనకి తెలుసు. ఒక సందర్భం వచ్చింది. ఆ సందర్భంలో హాగరుని మన అబ్రహాము గారు దేవుని మాటను బట్టి నీళ్ల బుడ్డిని నెత్తి మీద పెట్టి తన కుమారుడైనటువంటి ఇష్మాయిల్ని, హాగర్ని కూడా దేవుని మాట మేరకు పంపేస్తున్నాడు. వీళ్ళు కూడా మార్గములో ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఈలోపు మార్గాయాసము చేత నీళ్లు అయిపోయాయి. దప్పిక చేత ఇష్మాయిలు సొమ్మసిల్లి పడిపోయాడు. ఏమయ్యి? సొమ్మసిల్లి పడిపోయాడు. సొమ్మసిల్లి పడిపోయినప్పుడు అక్కడ ఈ రెండు క్యారెక్టర్స్ని మనం జాగ్రత్తగా అధ్యయనం చేద్దాం. మొదటి క్యారెక్టర్ హాగరు, రెండవ క్యారెక్టర్ ఇష్మాయిల్. ఇక్కడ వీళ్ళు చేసింది ఏంటి అంటే, ఇష్మాయిలు సొమ్మసిల్లు పడిపోయినట్టుగా ఉంటుంది, కానీ హాగరు మాత్రం పొదల్లో ఈ యవన బిడ్డను పాడేసి అంత దూరం వెళ్ళి ఎలుగెత్తి ఏడుస్తుందంట. కానీ ఇక్కడ ఇష్మాయిలు సొమ్మసిల్లి పడిపోయినోడు ఆ కొన ఊపిరితో దేవునికి మొర్ర పెడుతున్నాడు. హల్లెలూయా. ఆది కాండము చూద్దాం ఆ మాట. ఆది కాండము 21వ అధ్యాయము 15 నుండి చదువుతాను. ఆ తిత్తులో నీళ్లు అయిపోయిన తర్వాత ఆమె ఒక పొద కింద ఆ చిన్నవాణి పడవేసి, ఈ పిల్లవాని చావు నేను చూడలేనని అనుకుని వింటి వేత దూరము వెళ్ళి అతనికి ఎదురుగా కూర్చుండెను. ఆమె ఎదురుగా కూర్చుండి ఎలుగెత్తి ఏడ్చెను. అయితే చిన్నవాడు ఏం చేస్తున్నాడు? దేవుడు ఆ చిన్నవాని మొర వినెను. అంటే చిన్నవాడు ఏం చేస్తున్నాడు? కొన ఊపిరితో
మొర్ర పెడుతున్నాడు. అప్పుడు దేవుని దూత ఆకాశం నుండి హాగరుని పిలిచి, హాగరు నీకేమొచ్చింది, భయపడకము. ఆ చిన్నవాడున్న చోట దేవుడు వాడి స్వరాన్ని దేవుడు వాని స్వరాన్ని విని ఉన్నాడు. నీవు లేచి ఆ చిన్నవాణ్ణి లేవనెత్తి నీ చేత పట్టుకును, వారిని గొప్ప జనముగా చేసేదనని ఆమెతో నేను. మరియు దేవుడు ఆమె కన్నులు తెరిచినందున ఆమె నీళ్లు ఓట చూచి వెళ్ళి ఆ తిత్తిని నీళ్లతో నింపి చిన్నవానికి తాగనిచ్చింది. దేవుడు ఆ చిన్నవానికి తోడయుండును, అతడు పెరిగి పెద్దవాడై ఆ అరణ్యములో కాపురముండి విలుకాడాయను. ఈ మాటను మనం ధ్యానం చేసుకుందాం. ఈ మాటను మనం జాగ్రత్తగా ధ్యానం చేసుకుందాం. ఇప్పుడు చూడండి, ఇశ్రాయేలీలు మార్గాయాసము చేత దప్పిక చేత సొమ్మసిల్లి పడిపోయినప్పుడు వాళ్ళు ఏం చేశారు? సనిగారు, శోధించారు, దేవుణ్ణి శోధించారు, దైవజనులను శోధించారు, సనిగారు, గొనిగారు మార్గాయాసం చేత పడిపోయినప్పుడు. ఇక్కడ ఇష్మాయిల్ ఏం చేశాడు? కొన ఊపిరితో ఎగ్జాక్ట్గా ఇశ్రాయేలీలు ఎలాగైతే మార్గాయాసం చేత నీళ్లు లేక సొమ్మసిల్లి పడిపోయారో, ఇక్కడ ఇష్మాయిలు కూడా ఎగ్జాక్ట్గా సొమ్మసిల్లి పడిపోయాడు. కానీ అలాంటప్పుడు ఇష్మాయిలు చేసింది ఏంటి? మొర్ర పెట్టాడు. ఆ చిన్నవాని మొరను దేవుడు అక్కడ ఆలకించాడు. కానీ ఇక్కడ హాగరమ్మ ఏం చేసింది? వింటి వేత దూరం వెళ్ళి ఎదురుగుండా కూర్చొని ఎలుగెత్తి ఏడ్చింది. అప్పుడు దేవునికి కోపం వస్తుంది రాదా? ఎలుగెత్తి ఏడ్చిన వాళ్ళని అక్కడ ఎలా సంబోధించాడు దేవుడు? ఓయ్ హాగరు నీకే వచ్చింది. యోనాని ఒక అన్యజనుడు ఏమని సంబోధించాడు? ఓయ్ నిద్రపోతా నీకేమి వచ్చింది. అంటే ఏంటి? వీళ్ళకి ఏదో వచ్చేసింది. దేవుడు మనం అంటాం కదా, నీకు ఏదో వచ్చిందే అని తిడతాం మనం. అంటే దేవుని లాంగ్వేజ్ కూడా అదేనా కాదా? బైబిల్ లాంగ్వేజ్ అనేది. ఆయన ఏం తిడుతున్నారు? నువ్వు నీ కుమార్తెను ఎందుకు తిడతావు? చెప్పింది ఎప్పుడూ బాగానే చేసేది, ఆ రోజు బాగా చేయలేదు. నీకేమైనా తెలియదా? ఏమొచ్చింది రోజు అంటాం కదా. దేవుడు అంటే మరి హాగర్కి తెలియదా? ఒక మాట చెప్పాలంటే దేవుడు అంటే ఇష్మాయేలు కంటే ఎక్కువ తెలుసు హాగర్కి. ఆ మాటకు వస్తే హాగర్ కంటే ఎక్కువ తెలుసు ఇశ్రాయేలు జనాంగానికి. అర్థమైందా? కానీ వీళ్ళ ప్రవర్తన ఎలా ఉంది అంటే, హాగర్ని మన అబ్రహాము గారి వద్దకు వచ్చిన తర్వాత, హాగర్ మన అబ్రహాం దగ్గరికి వచ్చిన తర్వాత, అబ్రహాము యొక్క దేవుడు అంటే ఏంటో ఆమెకు తెలుసు, ప్రార్థన అంటే ఏంటో తెలుసు, వాళ్ళ దేవుడు వాళ్ళ పక్షంగా ఏమై ఉన్నాడో వాళ్ళకి తెలుసు. వృద్ధ దశలో కూడా అసాధ్యాన్ని అసంభవాన్ని సంభవం చేసి ఇస్సాకుని ఎలా ఇచ్చాడో తెలుసు. వాళ్ళని ధనవంతులలో ఒకరిగా ఎలా చేశాడో తెలుసు. అబ్రహాము శారం యొక్క భయం ఏంటి, భక్తి ఏంటో తెలుసు. వాళ్ళ విధి విధానాలు ఏంటో తెలుసు. వాళ్ళ దేవుడి యొక్క ప్రత్యేకత ఏంటో తెలుసు. ఏ టు జెడ్ అన్ని హాగర్కి తెలుసు. కానీ ఇష్మాయేలు యొక్క వయస్సుకు అన్నీ తెలీదు. మెళ్ళ మీద ఎక్కించుకొని తన తండ్రి గారాభంగా అతన్ని పెంచుతూ, అతను చెప్పినవి మాత్రమే తెలుసు, చూడలే, చూసినవి చాలా తక్కువ, అనుభవంగా చూసినవి చాలా తక్కువ, వాళ్ళ డాడీ చెప్పినవి చాలా ఎక్కువ, అనుభవంతో చూసినవి చాలా తక్కువ. కానీ హాగర్కి అనుభవంతో చూసినవే ఎక్కువ. ఆమె ఒకరికి చెప్పేలా ఉంది. వాళ్ళ దేవుడి మీద అంత గొప్ప అవగాహన హాగర్ది. అంతేకాదు దేవుడికి పేరు పెట్టింది హాగరు, చూచుచున్న దేవుడువు. ఆ దేవుడు ఏమని మాట్లాడుతున్నారు? హాగరు నీ గర్భములో ఉన్నది శిశువయ్యా అమ్మా, అయితే అతనికి ఇష్మాయేల్ అని పేరు పెట్టు, అతను నేను గొప్ప జనాంగంగా చేస్తాను. ఈ మాటలన్నీ సుస్పష్టంగా దేవాది దేవుడే తన దూత ద్వారా హాగరుతో మాట్లాడాడు. ఎప్పుడైనా ఇష్మాయేలుతో మాట్లాడాడా దూత? ఎప్పుడైనా ఇష్మాయేలుకి అటువంటి పరిస్థితులు సంభవించాయా? లేదు. విన్నాడంతే, విన్నాడు. కానీ ఈ హాగర్కి ఇష్మాయేలుకి ఒక దుష్పరిణామం ఎదురైంది. కన్న తండ్రండి అబ్రహాం మెళ్ళ మీద ఎక్కించుకుని పెంచాడు, రక్తం పంచుకు పుట్టిన కొడుకు,
అందరికంటే ఎవరు ఎక్కువ ఇప్పుడు అబ్రహాంకి? ఇష్మాయిలు. అలాంటప్పుడు దేవాది దేవుడు హాగరుని ఇష్మాయిలుని, కారణాలు ఏవైనా అవన్నీ మనకు అనవసరం. ఇక్కడి నుంచి జరిగిన సంఘటన ఏంటంటే, నువ్వు నీ కుమారుణ్ణి అలాగే హాగరును కూడా పంపేయి. అతను గుండె నిబ్బరం చేసుకుని పంపాడు. అసలు అతను గుండె నిబ్బరం చేసుకుని పంపడానికి కారణం ఏంటో తెలుసా? దేవాది దేవుడు తన కుమారుడు కొరకు అతడు మిక్కిలు దుఃఖపడుతున్నప్పుడు వాగ్దాన పూర్వకంగా మాట్లాడిన మాటను బట్టి బలం తెచ్చుకున్నాడు అబ్రహాం. హల్లెలూయా. ఇక్కడ అబ్రహాం బలవంతుడు, దేవునికి స్తుతి కలుగుగాక. అదే మాటను ఇంతకు మునిపే దేవాది దేవుడు ఎవరితో మాట్లాడారు? హాగరుతో మాట్లాడాడు. కానీ హాగరు యొక్క పరిస్థితి అక్కడ చాలా అతలాకుతలం, అది వర్ణనాతీతం, అది కాదని మనం చెప్పజాలం. అటువంటి పరిస్థితుల్లో తను, దేవా నా పరిస్థితిని చూడు, నా స్థితిని చూడయ్యా, నీవు తప్ప నాకు వేరొక గత్యంతరం కానీ దిక్కు కానీ లేదు. ఒక రోజున నేను గర్భంతో పారిపోతున్నప్పుడు నన్ను చూచింది నువ్వు, నా బాగోగుల కోసం మాట్లాడింది నువ్వు, నాకు సలహా ఇచ్చింది నువ్వు. నీ మాట పట్టుకుని నేను వెళ్ళాను ప్రభా. ఇప్పుడు నా కుమారుడు దాదాపు 17 సంవత్సరాలు వయస్సు అని దేవుణ్ణి ఎప్పుడు కూడా అర్థం చేసుకున్నట్టుగా మాట్లాడలే. కనీసం దేవా నువ్వు ఇలా చెప్పావు కదయ్యా, నువ్వు చేయడానికి సమర్థుడు అని కూడా అనలే. కనీసం వాగ్దానాలను కూడా అర్థం చేసుకోలేదు, గ్రహించుకోలేదు, జ్ఞాపకం చేసుకోలేదు. ఆమె తందాపన అంతా ఎలా ఉందంటే, నేను కీడును అనుభవిస్తున్నాను, నా బ్రతుకు ఇక అయిపోయింది, అబ్రహాము నన్ను మోసం చేశాడు, శారము నన్ను మోసం చేసింది, వీళ్ళ నన్ను వాడుకుని వదిలేశారు. అంతేగాని తనను చూచినటువంటి దేవుడు అబ్రహాముకు, శారాకు అలాగే హాగరుకు కూడా దేవుడు ఎంత ఘనుడో తెలుసు. ఆ ఘనుడైన దేవుడు, చూచుచున్న దేవుడు, రహస్యమందున్న దేవుడు, జరిగిన పరిణామాలలో బట్టి నలిగిపోతున్నటువంటి నన్ను చూచుచున్నాడు అనేటువంటి విశ్వాసం కానీ నిరీక్షణ కానీ అన్నీ తెలిసినటువంటి హాగరులో మనం ఎక్కడ చూడజాలం. కుమారుడు చనిపోతున్నటువంటి పరిస్థితుల్లో ఆమె కొంత దూరం వెళ్ళిపోయి దూరం నుంచి ఎలుగెత్తి, దేవుడంటే ఏమో, దేవుడు ఉన్నాడా, ఉంటే ఎక్కడున్నాడు, కళ్ళు మూసుకున్నాడా అన్నట్టుగానే ప్రవర్తించింది. కానీ ఎక్కడ ఆ దేవుణ్ణి తలుచుకోవడం కానీ, దేవుడు పంచన చేరడం కానీ, దేవుణ్ణి వేడుకోవడం కానీ, తన స్థితిని బట్టి దేవుని పాదాలు పట్టుకొని గత్యంతరం నువ్వే అని అన్న ఆమె కాదు. కానీ వీళ్ళందరికీ అంత జ్ఞానం ఉంది దేవుడంటే, కానీ ఏమాత్రము జ్ఞానం అనుభవము లేనటువంటి ఇష్మాయేలు చనిపోతూ ఉన్నప్పుడు, కొన ఊపిరితో ఉన్నప్పుడు తన దేవుడికి మొర్ర పెట్టాడు. హల్లెలూయా. ఈ రోజున వాక్యం అంతా తెలియడం గొప్ప కాదు నీకు. ఆ వాక్యాన్ని ఎక్కడ అప్లై చేసుకోవాలో తెలుసుకుని అప్లై చేసి ప్రవర్తించడం మహా గొప్ప సంగతి. అది నీకు మేలు, అది నీకు క్షేమం. హల్లెలూయా. హాగరామెకు అంతా తెలుసు, కానీ ఒక సిచ్యుయేషన్ క్రియేట్ అయినప్పుడు అక్కడ దేవుని పాదాలు పట్టుకోవడం కానీ, దేవుని ఆశ్రయించడం కానీ ఆమెకి లేదు. చూచుచున్న దేవుడని పేరు పెట్టిన ఆమెకి చూచుచున్న దేవా అని పిలవడం చేత కాలేదు. ఎలుగెత్తి మొర్ర పెట్టవలసిన ఆమె ఎలుగెత్తి ఏడుస్తుంది. ఆమె వాగ్దానాలు ఏమయ్యాయి? దేవుడు తన కుమారుడు కొరకు ఇంకను గర్భములో ఉన్నప్పుడే మాట్లాడాడే, ఇకను గర్భములో ఉన్నప్పుడు ఆశీర్వదిస్తానన్నాడే. ఆ మాటలను పట్టుకుని అబ్రహాము బలం తెచ్చుకున్నాడు. ఆ మాటలు ఉన్న బలం తెచ్చుకోవలసినటువంటి ఈమె బహుబలహీనురాలై వాగ్దానాలున్న వాగ్దానాన్ని పట్టుకోవట్లే. విశ్వాసం లేదు, నిరీక్షణ లేదు. ఎలా ఉందండి? కానీ 17 సంవత్సరాలు అనుకుంటా, బహుశా 17 సంవత్సరాలు, యవనస్తుడు, అంత అనుభవం లేనోడు, కానీ గట్టిగా పట్టుకున్నాడండి దేవుణ్ణి. ఓపుకుంది ఎలుగెత్తి ఆడవడానికి. ఎవరికి?
ఈ రోజుల్లో గల చాలా మందికండి దేవుడు అంటే ఏంటో తెలుసు, వాగ్దానాలు అంటే ఏంటో తెలుసు, దైవ జనాంగం జీవితంలో దేవుడు ఏం చేశాడో తెలుసు, పరిశుద్ధ లేఖన భాగాలలో దేవుడు ఆ ప్రజల జీవితాల్లో, భక్తుల జీవితాల్లో ఏం చేశాడో తెలుసు, మన జీవితాల్లో కూడా ఏమై ఉన్నాడో తెలుసు. కానీ సందర్భం వచ్చినప్పుడు, ప్రతికూలత వచ్చినప్పుడు అన్నీ గాలికే ఓగు, నీకు ఓపిక ఉండదు. ఎప్పుడు ఓపుకుంటుందంటే క్రైస్తవ సమాజానికి ఎలుగెత్తి ఆడవడానికి ఎక్కడ లేని ఓపుక. అద్భుతం ఏంటంటే అన్నం తినకుండా కూడా ఎడుస్తారు. అది ఎక్కడ లేని ఓపిక తెచ్చుకొని గుమ్మాల దగ్గర కూర్చుని దేవుణ్ణి పక్కన పెట్టి, వాగ్దానాన్ని పక్కన పెట్టి, దైవజనుడు విత్తుతున్నటువంటి వాక్యాన్ని పక్కన పెట్టి, జరిగినటువంటి సందర్భాలను పక్కన పెట్టి, సంఘటనలను పక్కన పెట్టి, చేయగలిగే దేవుడు అనేటువంటి విశ్వాసాన్ని పక్కన పెట్టి, నిరీక్షణను పక్కన పెట్టి, గుమ్మాల దగ్గర కూర్చొని అన్నం కూడా తినకుండా, భోజనం వండుకున్న అన్నం కూడా తినకుండా ఎలుగెత్తి ఏడవడాలు తెలుస్తున్నాయి. కానీ నేటి క్రైస్తవ సమాజానికి కొన ఊపిరితో శక్తి లేదండి. ఏం లేదు? ఇష్మాయిల్కి శక్తి లేదు. తన చిన్న హృదయంలో తన తండ్రి చెప్పినటువంటి ఆ మాటలను అధ్యయనం చేసుకుంటూ, ఆ కొన ఊపిరితో శక్తిహీనుడై, బలహీనుడై, సొమ్మసిల్లిన వాడై, పొదలో పడిపోయినటువంటి అనుభవంలో ఉన్నవాడై, ఆ క్షణంలో ఆ కొన ఊపిరితో మొర్ర పెడుతున్నాడు దేవునికి. హల్లెలూయా. దేవుడు అద్భుతం చేయలేదా? ఎందుకు చేశాడు? ఆయన అద్భుతాలు చేయగల దేవుడు. విశ్వాసముతో మనం నిరీక్షిస్తే దేవుడు ఘనకార్యాలు చేస్తాడు. ఇంకా అద్భుతం ఏంటంటే తన మీద దేవుడు ప్రణాళిక ఉంది. హల్లెలూయా. ఖచ్చితంగా తన దేవుడిని జ్ఞాపకం చేసుకున్నాడు. నానా, నన్ను అనాథగా వదిలేసావే అని అనుకోవచ్చు కదా. అక్కడ అమ్మా, నాన్న నన్ను వదిలేసాడు, నేను సమస్యలు పడిపోతే పొదలో పాడేసావమ్మా నన్ను. ఇంకా జనాలకి దేవుడి మీద ఉండదండి, ఇంకా దేవుడి వాగ్దానం మీద ఉండదండి దృష్టి. దేవుడు చేస్తాడనే నిరీక్షణ, విశ్వాసం ఉండదండి. జనాలు ఎలా చేశారు, జనాలు అలా చేశారు. ఆమె అలా చేసింది, వీడు ఎలా చేశాడు. ఆడు అలా చేయకపోతే ఇలాగుండేది కాదు నా పరిస్థితి. ఇప్పుడు ఇష్మాయిల్ మా నాన్న నన్ను వదలకపోతే నాకు ఎలాగుండేది కాదు పరిస్థితి అని అనుకున్నాడా? అన్నిటికీ స్వస్తి చెప్పి దేవునిని మాత్రమే చూస్తున్నాడు. దేవునికి స్తుతి కలుగ్గాక. హాగరమ్మ మాత్రం దేవునికి స్వస్తి చెప్పి, బాయ్ బాయ్ టాటా చెప్పి అన్నీ చూసుకుంటుంది. సుడిదిరగ అంటారు కదా మీరు, సుడిదిరగ అంటారు కదా, రౌండ్. ఆయనకు మాత్రం స్వస్తి చెప్పి, ఆయనకు మాత్రం బాయ్ బాయ్ చెప్పి, నువ్వెవరో నేనెవరమో గతం గత అన్నట్టుగా ఏం చూస్తుంది? మా ఆయన అబ్రహాము నన్ను ఇలా చేశాడు, మా అమ్మగారు నన్ను ఇలా చేశారు, వాడుకున్నారు, వదిలేశారు, అలా చేశారు, ఇలా చేశారు, నా సంగతి ఏంటి, నా పరిస్థితి ఏంటి, నా స్థితి ఏంటి, నా గతి ఏంటి? నీ స్థితి, నీ గతి గురించి దేవుడిచ్చిన వాగ్దానం ఏంటి? నిజమే, చాలా సందర్భాల్లో పరిస్థితులు ప్రతికూలంగా మారుతాయి. ఏమండి, శరీరం ఉన్నంత వరకు మనకు శ్రమలు తప్పు. శ్రమలొద్దు అని అనుకున్నావా, శరీరం కూడా నీకు వద్దు. శరీరం లేకుండా నువ్వు ఆత్మ అయిపోతావు తప్ప లోకంలో మాత్రం జీవించలేవు. శరీరం ఉన్నంత వరకు మనల్ని శ్రమలు వెంటాడుతూనే ఉంటాయి. అందుకని ఖచ్చితంగా హాగర్ కథ ఒక శ్రమ. హాగర్ కథ ఏంటి? శ్రమ. హాగర్ ఎవరిని నమ్ముకుంది? సర్వశక్తుణ్ణి. సర్వశక్తుడు నమ్ముకుంటే శ్రమ రాదు అని దేవుని వాక్యం చెప్తుందా మనకి? అనేక శ్రమలను అనుభవించి పరలోక రాజ్యంలో ప్రవేశించాలి. శ్రమలు అనుభవించు నిమిత్తమే మనం ఏర్పాటు చేయబడ్డాం. మన శరీరానికి శ్రమలు ఉంటాయి. ఇప్పుడు కూడా శ్రమలు. ఎంత శ్రమో, కూర్చుని నిద్ర అవుతావాలి ఇక్కడ, ఇదో శ్రమ. ఇలా ఉండడం ఎంత శ్రమ, నిద్ర ఆపుకుని ఉండడం ఎంత శ్రమ, పట్టపగలో ఇది శ్రమే. మరి ఆపుకోవాలి, మరి తప్పదు. మరి శరీరం అన్నాక నిద్ర రాదండి, వస్తుంది. అలాంటప్పుడు మనం ఏం చేయాలి? జయించుకోవాలి. ఇది రాత్రి నిద్ర కాదమ్మా, పగల నిద్ర, పట్టపగటాల నిద్ర అన్నమాట.
జయించుకోవాలి. మరి ప్రతిదీ శ్రమే. శరీరం ఉంది కాబట్టి నిద్ర, శరీరం ఉంది కాబట్టి బాధ, శరీరం ఉంది కాబట్టి శ్రమ, శరీరం ఉంది కాబట్టే ఇబ్బందులు. హాగరికి వచ్చినటువంటి శ్రమ అంతా ఇంత శ్రమ కాదు. ఆమె వేలో మనం చూసినట్లయితే ఒకప్పుడు కూడా హాగరు పారిపోతున్నప్పుడు తాను ఫీల్ ఏంటి? నన్ను శ్రమ పెడుతుంది ఎవరో? శారమ్మ. పారిపోతున్నప్పుడు దేవాది దేవుడు చూడలేదా? సిచ్యుయేషన్ అంతటిని చూడలేదా? హాగరుతో మాట్లాడలేదా? హాగర్ని మంచి భరోసా ఇచ్చి వాగ్దానం ఇచ్చి నడిపించలేదా? నడిపించారు లేదా? మరి ఇప్పుడు కూడా మరి దేవుడు లేడా? దేవుడు లేడా? తన కుమారుడు చనిపోయేటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆ దేవుడు జ్ఞాపకం రాలేదా? నీకు నాకు ఎవరు జ్ఞాపకం వస్తారో? ఖచ్చితంగా దేవుడే జ్ఞాపకం వస్తాడు మనకి. ఖచ్చితంగా మనకి ఇంకెవరు జ్ఞాపకం రారు. ఆత్మీయులమైతే ఖచ్చితంగా మనకు దేవుడు జ్ఞాపకం వచ్చి, దేవా జ్ఞాపకం చేసుకో నాయనా, నా కుమారుడు చనిపోయేలా ఉన్నాడు. కాళ్ళు చేతులు ఆడతాయి మనకి. అలాంటప్పుడు మోకరించి దేవుడిని ప్రార్థన చేస్తాం. ఎవరమైతే? ఆత్మీయులమైతే, నిరీక్షణ కలిగిన వారమైతే, విశ్వాసం కలిగిన వారమైతే. నిరీక్షణ విశ్వాసం ఏమీ లేని వారమైతే ఇంకా వాళ్ళు అలా చేశారు, వీళ్ళు ఇలా చేశారు, వీళ్ళు అలాగా వీళ్ళు ఇలాగా, అందుకే ఇలాగ అయిపోయాం మేము, అందుకే నా కొడుకును పొదల్లో పాడేసాను, ఇలిగెత్తి ఏడుస్తున్నాను, చచ్చిపోయిన తర్వాత కార్యక్రమాలు ఎలా చేయాలని ఆలోచిస్తున్నాను. హాగర్ ఎలా ఉందండి? ఎలా ఉండాలి? ఎలా ఉంది? అందుకే దేవుని దూత ఏం మాట్లాడుతుంది తెలుసా? ఓయ్ హాగరు, నీకేమి వచ్చింది? నీకేదో వచ్చింది. ఏమొచ్చింది? ఏమొచ్చింది? విశ్వాసం హరించుకు పోయింది, నిరీక్షణ హరించుకు పోయింది, సర్వశక్తుడు ఏదైనా చేయగలడు అనే నమ్మకం పోయింది. నాకు అన్నీ తెలుసు. అబ్రహాం జీవితంలో ఏం చేసావో తెలుసు, శారమ్మ జీవితంలో ఏం చేసావో తెలుసు, నా జీవితంలో ఏం చేసావో తెలుసు. శారమ్మకి మొత్తం శరీరం అంతా ఉడిగిపోయినా, అబ్రహాముకు ఉడిగిపోయినా నువ్వు బిడ్డల్ని ఎలాగిచ్చావో తెలుసు. తెలిసి నీ వలన ఏది జరగదన్నట్టుగా ప్రవర్తిస్తున్నాను. ఇందాకేం చెప్పాం? దేవుడు అంటే ఏంటో తెలిసి తెలియలేనట్టుగా ప్రవర్తించడమే, మాట్లాడడమే, శోధించడము. తెలిసి తెలియలేనట్టుగా ప్రవర్తించింది. ఎలుగెత్తి మొర్ర పెట్టాల్సింది ఎలుగెత్తి ఏడుస్తుంది. కుమారుడేమో మొర్ర పెడుతున్నాడు కొన ఊపిరితో, ఓపిక లేనోడు. అందుకే అద్భుతం పొందుకున్నాడు. హల్లెలూయా. అక్కడ రాయబడింది, ఆ పక్కనే నీటి ఊట ఉంది. ఈ ఆధ్యాత్మిక బలహీనురాలికి ఆ నీటి ఊట కానరాదు. కళ్ళేమయ్యాయి? మూయబడ్డాయి. కళ్ళేమయ్యాయి? మూయబడ్డాయి. ఏమండి, నేను అనేది ఏంటో తెలుసా? మనకు ఒక శూన్యం కనబడుతున్నప్పుడు తెరవబడిన నేత్రాలు అయితే ఆ శూన్యంలో అద్భుతం కనబడుద్ది మనకి. హల్లెలూయా. ఆత్మీయులమైతే ఆ శూన్యములో మనకి సహాయం కనబడుద్ది. ఆ శూన్యములో మనకి వాగ్దాన ఫలం కనబడుద్ది. ఆ శూన్యములో మనకి ప్రవచన వాక్య యొక్క ఫలం కనబడుద్ది. మనం అంధత్వంతో మందత్వంతో మన శరీరక నేత్రాలు మాత్రం బాగా తెరవబడితే వాళ్ళు ఇల్లు కనబడతారు, సమస్యలు కనబడతాయి, సుడిగుండాలు కనబడతాయి, మన వల్ల కాదు అనేది కనబడద్ది, ఓడిపోయాం అని కనబడద్ది, బ్రతుకిక వ్యర్థం అని కనబడద్ది, నిరీక్షణ కనబడదు. అదే ఆత్మీయ నేత్రాలతో అయితే అద్భుతం కనబడుద్ది. దేవునికి స్తుతి కలుగుగాక. ఇక్కడ ఒక క్యారెక్టర్ ఎలా ఉందమ్మా? శోధించే క్యారెక్టర్ లాగా ఉంది. తనకు తెలిసిన కొంతలోనే దేవుని సంతోషపెట్టే క్యారెక్టర్ ఇష్మాయేలుగా కనబడుతుంది. ఆ స్థితిలో ఆ చిన్నవాడు మొర్ర పెట్టాడండి దేవునికి. మన జీవితంలో కూడా సొమ్మసిల్లిపోయేటువంటి పరిస్థితులు చాలా రావచ్చు. ఎందుకంటే ప్రాణాత్మ దేహాలతో ఉన్నాం మనం. ఈ లోక యాత్రలో శ్రమలు మనల్ని పలకరించవచ్చు, శోధనలు మనల్ని ముద్దు పెట్టుకోవచ్చు, అనేక కష్ట నష్టాలు, ఇరుకులు, ఇబ్బందుల మధ్యలో మనం నడవవలసినటువంటి ఆవశ్యకత కల్పించబడచ్చు.
అయితే మన జీవితంలో వీటన్నిటినీ సద్దుమణిగింపజేసి అద్దరకు చేర్చగలిగేటువంటి ప్రభువు క్రీస్తు మనకున్నాడు. అందుకే అక్కడ రాయబడింది, ప్రభువును శోధింపక యుందుము, క్రీస్తును శోధింపక యుందుము. శోధించడం అంటే ఏంటో తెలుసా? దేవుడు అంటే ఏంటో తెలిసి, ఏం చేయగలడో తెలిసి, ఇప్పుడున్నటువంటి మనస్థితికి దేవుడు చాలినవాడు అని తెలిసి ఎలుగెత్తేడవడం శోధించడం, ప్రతికూలంగా ప్రవర్తించడం శోధించడం. ఆ సమయంలో మనం నోరు విప్పాము అంటే ఖచ్చితంగా దేవుని కోపం దిగి వచ్చేయాలన్నమాట. అలా మాట్లాడతాం మనం, అలా మాట్లాడతాం. శోధించడం అంటే ఏంటమ్మా? ఇదే. దేవుడంటే ఎరిగి ఎరగలేనట్టు. ఇక్కడ జరిగినటువంటి సందర్భం చాలా ప్రాముఖ్యం. ఇప్పుడు ఇశ్రాయేలు జనాంగం ఎవరికి పోల్చబడ్డారు? హాగరికి. ఇష్మాయేలు కంటే ఎక్కువ తెలుసు హాగర్కే. ఇప్పుడు మనం ధ్యానం చేసుకుంటే హాగర్ కంటే ఎక్కువ అనుభవాలు ఉన్నాయి ఇశ్రాయేలీలకి. హాగర్ కంటే ఎక్కువ అనుభవాలు. కానీ ఎలా ప్రవర్తించారు ఇశ్రాయేలీలు? శోధించారు. మనము వారి వలె శోధింపక యుందుము. అక్కడ రాయబడిన మాట చాలా విచిత్రం అనిపించిందండి. నేను ధ్యానం చేస్తుంటే దేవుడు నాకు ఆ ధ్యానాన్ని ఇస్తా ఉన్నప్పుడు చాలా విచిత్రం అనిపించింది నాకు. ఏంటో తెలుసా విచిత్రం? దేవుని వాక్యంలో 1 కొరింథీయులకు రాసిన పత్రికలు ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా లేరు. కొందరేమో అలా చనిపోయారు, కొందరేమో ఇలా చనిపోయారు, కొందరేమో ఇలా చనిపోయారు, కొందరేమో ఇలా చనిపోయారు. అందరూ కలుపుకుంటే ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా లేక చనిపోయారు. కానీ మనం ధ్యానం చేసుకుంటున్న ధ్యానాంశంలో దేవుని వాక్యంలో ఏమనుందో తెలుసా? అక్కడ కనాను రాజు ఇశ్రాయేలీలతో యుద్ధం చేసి కొందరిని చెరపట్టుకుని ఏం చేశాడు చెప్పాలి మీరు? కొందరిని చెరపట్టుకుని ఏం చేశాడు? ఇందాకడికి వెళ్ళండి, ఇందాకడ దగ్గరికి వెళ్ళండి. ఇందాక వెళ్ళారా? అక్కడికి వెళ్ళారా? కొందరు అని ఉంటుంది అక్కడ. కొందరిని చెరపెట్టారు. కొందరిని చెరపెడితే వీళ్ళు దేవుడి దగ్గర మొక్కుకొని, దేవా నీ నామములో మేము వీళ్ళందరిని నిర్మూలన చేస్తామంటే, వీళ్ళందరిని నిర్మూలన చేసిన తర్వాత ఆ కొందరిని దక్కించుకున్నారు లేదా ఇశ్రాయేలీయులు? ఇప్పుడు జరిగిన పరిణామం ఏంటి? చెప్పనా? కొందరిని దక్కించుకున్న తర్వాత ఆ చెరపట్టబడిన వాళ్ళు ఇప్పుడు ఎలా ఉన్నారు? స్వతంత్రులుగా ఉన్నారు. ఎవరి హయాములో? మోషే హయాములో దేవుని యొక్క అధీనంలో ఇశ్రాయేలీల మిగతా జనాంగంతో కలిసి ఎలా ఉన్నారు? ఫ్రీడమ్, స్వాతంత్రతలోకి వచ్చారు. వచ్చిన తర్వాత పట్టిన కర్మ ఏంటో తెలుసా? వీళ్ళు దేవునిని శోధించారు. అంటే మోషేకు విరోధంగా మాట్లాడారు, దేవునికి విరోధంగా మాట్లాడారు, మాకు నీళ్లు లేవని మాట్లాడారు, మాకు ఆహారం లేదని మాట్లాడారు, చవి సారం లేని ఈ మన్నాను తినలేకపోతారని మాట్లాడితే, అదే దేవుడు సర్పములకు అప్పగిస్తే కొందరు చెరపట్టబడిన తర్వాత చెరపట్టబడిన వాళ్ళు బ్రతికి బట్టగట్టారు. ఇప్పుడు దేవుడు కొందరిని కాదు ఎందరినో సర్పాలతో చంపేశాడు. వీళ్ళు యుద్ధం చేయడం ఎందుకు? ఓ మాట, దేవుణ్ణి మొక్కుకుంటాం ఎందుకు? అడగడం ఎందుకు? ప్రాణాలు దక్కించుకుంటాం ఎందుకు? చెరపట్టబడినటువంటి అనుభవాల్లో నుండి మళ్ళీ స్వాతంత్రంలోకి రావడం ఎందుకు? అంటే ఎంత బ్రతికి ఇంటి వెనకాల చచ్చినట్టు, ఇంతవరకు దేవుని దగ్గర నుండి ఎన్నో కార్యాలు అనుభవించి మొక్కుకుని, ఆయన సహాయాన్ని పొందుకొని, ఆయన అద్భుతాలు పొందుకొని, ఆశ్చర్య కార్యాలు పొందుకొని ఆయన చేతుల్లోనే చచ్చారు. ఇదంతా ఎలా అనిపిస్తుంది మనకి? కొందరు ఉంటారండి, కొందరు జీవితాలు ఏంటో కానీ దేవుడు అంటారు, అద్భుతాలు పొందుకుంటారు, మరలా ప్రతికూల పరిస్థితి వచ్చిందంటే కుక్కతోక వంకర, మరలా సెటరేట్ అవుతారు. మళ్ళీ కుక్కతోక ఇప్పుడు ఎలా ఉంటుంది?
వంకర. ఇలా ఎందుకుంటారు అనేది కూడా మనం జాగ్రత్తగా ధ్యానం చేద్దాం. ప్రభు ఇప్పుడు కృప చూపితే ఇప్పుడే ధ్యానం చేద్దాం. జీవితాలు చూడండి ఎలా ఉన్నాయో, శోచనీయం. అంటే వాళ్ళు ప్రాణాలు దక్కించుకోవడం ఎందుకు? ఆ దేవుడు ద్వారా ప్రాణాలు దక్కించుకోవడం ఎందుకు? ఆ దేవుని ద్వారానే ప్రాణాలు కోల్పోవడం ఎందుకు? ఇదో మాయ. అంటే ఎంత జ్ఞానం, ఎంత వివేకం, ఎంత అందత్వం, ఎంత మందత్వం. బుద్ధులు మారాయా? సంఖ్యాకాండం 14 అధ్యాయంలో వీళ్ళ జీవితాలన్నీ కూడా కంక్లూజన్కి వచ్చేసిలా దేవుడు మాట్లాడేశారు. సంఖ్యాకాండం 14 అధ్యాయం అంటే ఈ సర్పాల చేత కాటు వేయబడక మునుపు జరిగిన సంఘటన. అదంతా మనకు తెలుసు. వీళ్ళకి కాటు వేయబడక మునుపు జరిగిన సంఘటన. ఆ సంఘటన ఏంటంటే, గోత్రకర్తల్ని 12 మందిని మోషే వేగు చూడడానికి పంపించాడు. పంపించినప్పుడు ఈ 12 మందిలో 10 మంది చెడ్డ సమాచారం తీసుకొచ్చారు. మనందరికీ తెలుసు. వారు ఉన్నత దేహులు, నెఫీలీలను చూచాము, వాళ్ళ ముందు మనం మిడతల్లా ఉన్నాము, వాళ్ళను మనం జయించలేము అని చెడ్డ సమాచారం చెప్తే, ఆ సిచ్యుయేషన్ చూచినటువంటి ఇద్దరు మంచి సమాచారాన్ని చెప్పారు. లేదు లేదు అలా అనొద్దు, దేవుడు తప్పకుండా మనకు విజయం ఇస్తాడు, తప్పకుండా మనము దేవుణ్ణి సంతోషపెట్టిన వారం అయితే దేవుడు మన యందు సంతోషించి మనకు వాగ్దాన దేశాన్ని ఇస్తాడు. మీరు అలా మాట్లాడొద్దు, వారికంటే మన దేవుడు శక్తివంతుడు, వారిని మీరు చూస్తున్నారు, వాళ్ళకంటే ఘనుడైనటువంటి మన దేవుడిని మేము చూస్తున్నామంటే వాళ్ళ సర్వ సమాజము ఎలుగెత్తి ఏడిసిందంట. అంటే చెప్తున్నరా వీళ్ళు, ఎలుగెత్తి ఏడ్చి రాళ్ళు రువ్వేద్దాం, చంపేద్దాం వీళ్ళని రాళ్ళు చేత పట్టుకుంటే దేవుడు రంగంలోకి దిగాడు. లేకపోతే రాళ్ళు వేసి చంపేద్దరు. రాళ్ళు వేసి ఎవరిని చంపేద్దరు? మోషేను అహరోనును. దేవుడు ఏం చేశాడమ్మా? రంగంలోనికి దిగాడు. రంగంలోనికి దిగేటప్పటికి వీళ్ళకి భయం పట్టుకుంది. అప్పుడు దేవుడు అన్నాడు, ఎందాక ఈ ప్రజలు నన్ను శోధిస్తారు? ఇప్పటికే 10 మార్లు నన్ను శోధించారు, నా మీద సనిగారు. మోషే, నీకు సంతానాన్ని పుట్టించి నేను నీ సంతానాన్ని నిలబెడతాను, ఇప్పుడే వీళ్ళందరిని చంపేస్తాను అన్నాడు దేవుడు. అప్పుడు మోషే ఏమన్నాడంటే, అయ్యా, పగలు మేఘస్తంభంగా ఉన్నావు, రాత్రి అగ్నిస్తంభంగా ఉన్నావు, ఇశ్రాయేలుల జనాంగం పక్షంగా వారి శత్రువుని మట్టి గరిపిస్తున్నావు, ఇదంతా మీ ఇశ్రాయేలులు అనుభవిస్తున్నారు, మేము అనుభవిస్తున్నాం. ఈ అనుభవిస్తున్నవాది వీళ్ళు, కానీ నీ గురించి ఘనంగా చూడకుండానే చెప్పుకుంటా, మీకు అర్థం అవడం కోసం విడమరి చెప్తున్నా, చూడకుండానే చెప్పుకుంటున్నది వాళ్ళు. ఇప్పుడు నువ్వు ఈ జనాంగాన్ని నాశనం చేస్తే వాళ్ళ దేవుడు వాళ్ళని వాగ్దాన దేశంలోనికి నడిపించలేకపోయాడు అని నిన్ను గురించి మాట్లాడుకుంటారయ్యా. నీవు శాంతించు, వాళ్ళని చంపొద్దయ్యా అని దేవుడికి మొర్ర పెడతాడు. ఎప్పుడైతే దేవుడికి మొర్ర పెట్టాడో దేవుడు ఆ మొర్ర ఆలకిస్తాడు. ఏమంటాడో తెలుసా మరలా మోషే, అయ్యా, నువ్వు పాపాత్ముల్ని దోషాన్ని పరిహరించే దేవుడు కదయ్యా, కృపతో ఈ పాపాత్ముల యొక్క దోషాన్ని నా ముఖాంతరంగా క్షమించు నాయనా అని అంటాడు. అన్నాక దేవుడు అంటారు మళ్ళీని, సరే క్షమిస్తాను, కానీ ఇప్పటికే 10 సార్లు నన్ను శోధించారు, ఎందాక నన్ను నమ్ముకుంటారు? వీళ్ళందరూ కూడా మేము వెళ్ళం, మమ్మల్ని చంపడానికి దేవుడు తీసుకొచ్చాడు, మోషే సమాధులు లేవని తీసుకొచ్చావని సనుగి గొణిగి శోధిస్తున్నారు కదా. వీళ్ళ 40 రోజులు వేగు చూచారు. ఎన్ని రోజులు? 40 రోజులు వేగు చూచారు. ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క సంవత్సరం చొప్పున 40 సంవత్సరాల్లో వీళ్ళని నేను తిప్పిన చోట తిప్పుతాను, అరణ్యంలో తిప్పుతాను, రాలిపోతారు. ఈ విషయం వాళ్ళకి తెలిసింది. సుస్పష్టంగా మోషే చెప్పాడు. గుండ్లు బాదుకుని ఏడ్చారు. ఇప్పుడైనా వంకర బుద్ధి నిదానం అవ్వాలా? వక్ర బుద్ధి ఏమవ్వాలి? నిదానం అవ్వాలా? అదేనా బుద్ధి తెచ్చుకోవడం అంటే? బుద్ధి తెచ్చుకోవడం అంటే ఏంటి? చెప్పింది వినడం. అద్భుతం ఏంటంటే, ఇశ్రాయేలు పక్షంగా పగలు మేఘస్తంభమే, రాత్రి అగ్నిస్తంభమే వారి పక్షంగా కార్యాలు జరిగిస్తున్న కార్యాలను అనుభవిస్తున్నది ఇశ్రాయేలీలు. అనుభవిస్తున్నది వాళ్ళు అనుభవించకుండానే కళ్ళతో
చూస్తున్నది, చెవులతో వింటున్నది వాళ్ళు. వాళ్ళ దేవుడి మీద అన్యజనులకున్న విశ్వాసం కూడా అనుభవిస్తున్నటువంటి ఇశ్రాయేలీయుల జనాంగానికి లేదు. అలాంటప్పుడు దేవుడు ఒక నిర్ణయానికి వచ్చేసాడు. నేను ఇప్పుడు వరకు చూచి 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 చాలా అయిపోయింది నాకు. వీళ్ళు గుణపాఠాలు నేర్పి నాకు చాలా అయిపోయింది. అందుకని నేను చెప్తున్నాను, 40 సంవత్సరాలు వీళ్ళని తిప్పిన చోట అరణ్యములో వీళ్ళు రాలిపోతారు. అరణ్యములో రాలిపోయే వీళ్ళకి ఈ వంకర బుద్ధి పోద్దంటావా? మీరు ఇక్కడ చాలా జాగ్రత్తగా నన్ను అర్థం చేసుకోవాలి. అంటే దేవుడు అరణ్యములో రాలిపోతారు అన్నందుకు వాళ్ళ బుద్ధులు వక్ర బుద్ధుల్లా ఉన్నాయా, లేదా వాళ్ళ వక్ర బుద్ధి మారదని దేవుడికి తెలిసి ప్రమాణం చేశాడా? ఎస్, వారి వక్ర బుద్ధి మారదని ఎవరికి తెలుసు? కొంతమంది బుద్ధులు మారవని దేవునికి తెలుసు. అందుకే దేవాది దేవుడు యాకోబును ప్రేమించాను, యాశావును ద్వేషించాను అన్నాడు. యాకోబు మోసగాడిగా బ్రతికిన ఒక రోజున అతని ఇశ్రాయేలీలుగా మార్చబడి తన జీవితాన్ని దేవుని కుమారుడు అన్నట్టుగా జీవిస్తాడు, ప్రవర్తిస్తాడని దేవునికి తెలిసింది. కానీ యాశావు భ్రష్టుడుగానే బ్రతుకుతాడని దేవునికి తెలిసింది. ఎందుకంటే దేవుడు భూత వర్తమాన భవిష్యత్ కాలాలు ఎరిగిన దేవుడు. ఇప్పుడు కూడా అరణ్యంలో రాలిపోతారని చెప్పారే, వాళ్ళు వక్ర బుద్ధి అని ఎవరికి తెలుసు? వీళ్ళు ఎప్పుడు శోధించడం మానరని ఎవరికి తెలుసు? వీళ్ళు సనగడం మానరని ఎవరికి తెలుసు? ఈ విషయంలో జాగ్రత్తగా గమనించండి. మీ విషయంలో కూడా దేవుడు మిమ్మల్ని చూస్తున్నాడేమో. చూస్తున్నప్పుడు ఆయనకి భవిష్యత్తు చూసేటప్పటికి మీలో మార్పు రాదు అనేటువంటి పరిస్థితి ఆయనకు కానీ కలిగిందంటే మనంత దౌర్భాగ్యం ఉండం. పరలోక రాజ్యం ప్రవేశించడం అనేది అసంభవం. మరి దీనికి పరిష్కారం ఏంటండి? అయ్య బాబోయ్ భయవేసేస్తుంది మాకు, మా వక్ర బుద్ధి మారకపోతే దీనికి పరిష్కారం ఏంటి అంటే, దేవుడు భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉన్న దేవుడు. అయితే నా భవిష్యత్తులో నేను మారనని దేవుడు తెలిసిపోయిందా? అయ్యయ్యో అని భయం పుడితే నువ్వు మారడానికి ఛాన్స్ ఉంది. నీకు భయం పుడితే ఇప్పుడు నువ్వు మారడానికి ఛాన్స్ ఉంది. నువ్వు నిర్భయురాలువు నిర్భయుడు అయిపోయి భవిష్యత్ కాలం చూసేసాడు దేవుడైతే నన్ను, నా బుద్ధి నా బతుకు ఇంకా మారదని దేవుడు డిక్లేర్ చేశాడు, ఇంకా నరకమే, ఇంకెందుకు ఇలాగుండం అనిగా అనుకున్నావు, నీ బ్రతుకు మారదని అర్థం. ఇశ్రాయేలు జనాంగం సంఖ్యాకాండం 14 అధ్యాయంలో దేవుడు అన్నాడు, అరణ్యంలో మీరు రాలిపోతారు. అరణ్యంలో రాలిపోతారని చెప్పినప్పుడు ఎవరు చంపబడ్డారో తెలుసా? స్థలంలో చెడ్డ సమాచారము తెచ్చిన 12 మందిలో చెడ్డ సమాచారము తెచ్చిన 12 మందిలో చెడ్డ సమాచారము తెచ్చిన 10 మందిని దేవుడు మరణానికి అప్పగించాడు. అక్కడ రాయబడి ఉంది, సమాచారము తెచ్చిన వారిలో కాలేబు యెహోషువలు తప్ప ఎవ్వరు బ్రతకలేదు. అంటే ఇంతకు ముందు మనం ధ్యానం చేసుకున్న చెడ్డ వాటిని మనం ఆశించకూడదు, చెడ్డ సమాచారాలు మనం తేకూడదు, చెడుగా మనం మాట్లాడకూడదు. విశ్వాసంతోనే వాక్యాన్ని బట్టి మనం మాట్లాడాలి, నిరీక్షణతోనే వాక్యాన్ని బట్టి మనం ఉండాలి. అంటే ఇక్కడ 14 అధ్యాయంలో మనందరికి తెలిసిన విషయం కాబట్టి నేను చూపించట్లేదు. అరణ్యంలో మీరు రాలిపోతారు, మేము ఐగుప్తుకు వెళ్ళిపోతాం, మేము వెళ్ళం అని అన్నారు కదా. వెళ్ళమన్న మిమ్మల్ని నేను ఆమేన్ అన్నాను. అందుకని మీ పిల్లలు మీ దోష శిక్షణ అంతటిని కూడా ఇక్కడ భరించి మీ పిల్లల్ని నేను తీసుకెళ్తాను. వెళ్ళరు అన్నప్పుడు ఏడ్చారు. వీళ్ళు ఏం చేశారు చెప్పండి? ఏడ్చారు. ఎందుకు ఏడ్చారు? శోధించినందుకు, సనిగినందుకు. ఒక్కసారి ఆ మాట చూసుకుందాం. సంఖ్యాకాండం 14 అధ్యాయం 11. యెహోవా, ఎన్నాళ్ల వరకు ఈ ప్రజలు నన్ను లక్ష్యము చేయుదురు? ఎన్నాళ్ల వరకు నేను వారి మధ్య చేసిన సూచక్రియలన్నిటిని చూచి నన్ను నమ్మకయుందురు? నేను వారికి స్వాస్థ్యం ఇయ్యక తెగులు చేత వారిని హతం చేసి ఈ జనము కంటే మహాబలము గల జనమును నీ వలన పుట్టించేదనని మోషేతో చెప్పగా, మోషే యెహోవాతో ఇట్లా, నేను
అలాగైతే ఐగుప్తీయులు దాని గూర్చి విందురు. నీవు నీ బలము చేత ఈ జనమును ఐగుప్తులో నుండి రప్పించితివి కదా, వీరు ఈ దేశ నివాసులతో ఈ సంగతి చెప్పియుందురు. యెహోవాను నీవు ఈ ప్రజల మధ్య ఉన్నావనియు, యెహోవాను నీవు ముఖాముఖిగా కనబడిన వాడవనియు, నీ మేఘము వారి మీద నిలుచుచున్నదనియు, నీవు పగలు మేఘస్తంభములోను రాత్రి అగ్ని స్తంభములోను వారి ముందర నడుచుచున్నావనియు వారు వినియున్నారు కదా. కాబట్టి నీవు ఒక్క దెబ్బతో ఈ జనులను చంపిన ఎడల నీ కీర్తిని గూర్చి వినిన జనములు ప్రమాణపూర్వకముగా తాను ఈ జనమునికి ఇచ్చిన దేశమందు వారిని చేర్చుటకు శక్తి లేక యెహోవా వారిని అరణ్యంలో సంహరించినని చెప్పుకుందురు. యెహోవా దీర్ఘశాంతుడును కృపాతిశయుడును దోషమును అతిక్రమమును పరిహరించువాడును అపరాధిని నిరపరాధిగా ఎంచువాడును 3-4 తరముల వరకు తండ్రుల దోషము కుమారుల మీదకి తెచ్చువాడనై ఉన్నాడని నీవు చెప్పిన మాట చొప్పున నా ప్రభువు యొక్క బలము ఘనపరచబడును గాక. ఐగుప్తులో నుండి వచ్చినది మొదలుకొని ఇది వరకు నీవు ఈ ప్రజల దోషం పరిహరించినట్లు నీ కృపాతిశయమును బట్టి ఈ ప్రజల దోషం దయచేసి క్షమించమని యెహోవాతో చెప్పగా, యెహోవా నీ మాట చొప్పున నేను క్షమించుచున్నాను. అయితే నా జీవము తోడు భూమి అంతయు యెహోవా మహిమతో నిండుకొని ఉండును. నేను ఐగుప్తులోను అరణ్యములోను చేసిన సూచక క్రియలను నా మహిమను చూచి నీ మనుష్యులు ఈ 10 మారులు నా మాట వెనక నన్ను పరిశోధించిరి. కాగా వారి పితరులకు ప్రమాణపూర్వకంగా నేను ఇచ్చిన దేశములకు వారు చూడనే చూడరు. నన్ను అలక్ష్యం చేసిన వారిలో ఎవరూ దానిని చూడరు. ఇందాక మనం వాక్యం చెప్పుకున్నాం కదా, ఏమని చెప్పుకున్నాం? తెలిసి విశ్వాసం ఉంచవలసిన మనం, నిరీక్షణ ఉంచవలసిన మనం, దేవుడి ద్వారా ఎన్నో పొందుకున్న మనం, సందర్భం వచ్చేటప్పటికి ఆయన ఏం చేయగలడు, ఆయన ఏంటి అని తెలిసి తెలియలేనట్టుగా ప్రవర్తించడమే ఆయన్ని శోధించినట్టు అని మనం ధ్యానం చేసుకున్న అదే దీని అర్థం. నెక్స్ట్ 26. మరియు యెహోవా మోషే అహరోనుకి ఎలాగ సెలవిచ్చును, నాకు విరోధంగా సనుగుచుండు ఈ చెడ్డ సమాజమును నేను ఎంతవరకు సహింపవలెను? ఇశ్రాయేలీయులు నాకు విరోధంగా సనుగుచున్న సనుగులు విని ఉన్నాను. నీవు వారితో యెహోవా వాక్కు ఏదనగా, నా జీవము తోడు మీరు నా చెవిలో చెప్పినట్లు నేను నిశ్చయముగా మీ ఎడల చేసేదను. మీ శవములు ఈ అరణ్యంలోనే రాలును. మీ లెక్క మొత్తము చొప్పున మీలో లెక్కింపబడిన వారందరూ అనగా 20 ఏండ్లు మొదలుకొని పై ప్రాయం కలిగిన వారు నాకు విరోధంగా సరిగిన వారందరూ రాలిపోదురు. యెఫున్నె కుమారుడైన కాలేబును నూను కుమారుడైన యెహోషువ తప్ప మిమ్మును నివసింప చేయుదునని నేను ప్రమాణము చేసిన దేశమందు మీలో ఎవరూ ప్రవేశించరు. ప్రవేశపెడతానని దేవుడు ఏం చేశాడంట? ప్రమాణం చేశాడు. ఇప్పుడు నేను ప్రవేశపెట్టను అని ప్రమాణం చేశాడు. 31. అయితే వారు కొల్లపోవుదురని మీరు చెప్పిన మీ పిల్లలు నేను ఆ దేశము లోపలికి రప్పించేదను. మీరు తృణీకరించిన దేశమును వారు స్వతంత్రించుకొనేదరు. అయితే మీ శవములు ఈ అరణ్యంలో రాలును. ఇది గుర్తుపెట్టుకోండి, మీ శవములు అరణ్యంలో రాలుడు. మీ శవములు ఈ అరణ్యములో క్షయమగు వరకు మీ పిల్లలు ఈ అరణ్యంలో 40 ఏండ్లు తిరుగులాడుచు మీ వ్యభిచార శిక్షను భరించెదరు. మీరు ఆ దేశమును సంచరించి చూచిన 40 దినముల లెక్క ప్రకారము దినములకు 1 సంవత్సరం చొప్పున 40 సంవత్సరములు మీ దోష శిక్ష భరించి నేను మిమ్మల్ని రోసివేసినట్టు తెలుసుకుందురు. ఇది యెహోవా అను నేను చెప్పిన మాట. నాకు విరోధంగా కూడిన చెడ్డదగి సర్వ సమాజమునకు నిశ్చయముగా దీని చేసేదను. ఈ అరణ్యములో వారు క్షీణించిపోవుదురు, ఎక్కడనే చనిపోదురు నేను. ఆ దేశము సంచరించి చూచుటకై మోషే చేత పంపబడి తిరిగి వచ్చి ఆ దేశమును గురించి చెడ్డ సమాచారం చెప్పుట వలన సర్వ సమాజం అతని మీద సరుగునట్లు చేసిన మనుష్యులు, అనగా ఆ దేశమును గురించి చెడ్డ సమాచారం చెప్పిన మనుష్యులు యెహోవా సన్నిధిని తెగులు చేత చనిపోయిరి. అయితే ఆ దేశము సంచరించి చూచిన మనుష్యులలో నూను కుమారుడగు యెహోషువయు యెఫున్నె కుమారుడగు కాలేబు బ్రతికిరి. నేను చెప్పిన వాక్యం అంతా దీనిలో వచ్చింది. వచ్చిన తర్వాత వాళ్ళకి గుండెలు బాధేసుకుంటున్నారు. విషయం తెలియగానే ఏం చేస్తున్నారు? అప్పటికప్పుడేనండి వీళ్ళు. జాగ్రత్త సుమా, వాక్యం వస్తున్నప్పుడు ఒకవేళ మన హృదయం కరిగిపోతుందేమో. వాక్యం వస్తూ ఉన్నప్పుడు మన హృదయం అయ్యయ్యో ఇది నేను చేసిన తప్పు, ఇది నేను చేసిన దోషం, ఇది నేను చేసిన పాపం. వాక్యం వస్తున్నప్పుడు నాకు బాగా
అర్థమవుతుంది, గ్రహిస్తుంది, గ్రహింపు వస్తుంది అని కానీ మనం అనుకున్నామా? ఆ తర్వాత కఠినపరుచుకున్నామా? మనం ఈ క్యారెక్టర్కే సంబంధించిన వాళ్ళు. ఏ క్యారెక్టర్కే? అరణ్యములో రాలిపోతారు మీరు అని చెప్పినటువంటి క్యారెక్టర్స్కే, వంకరతనం అనబడేటువంటి ఈ క్యారెక్టర్స్కి సమానం. ఎప్పుడు కూడా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ మాట మనలోనికి దూసుకుపోయి పనికి మాలిన తీగలను కత్తిరించేయాలి. ఇంకా ఏం చేయాలి? నిద్రపోవద్దన్నాను, నిద్రపోతుంటే తీగ కట్ చేసుకున్నారా? నీళ్ళు వేసుకోండి మొక్కం మీద, లేకపోతే నేను చూడలేకపోతున్నాను, నాకు వచ్చేద్దేమో నిద్ర అనుకుంటున్నాను, పడిపోతానేమో అనుకుంటున్నాను. వాక్యం చెప్పేదాన్ని పడగొట్టకండి అమ్మా. నన్ను తీగలను ఏమి చేయాలి? ఏది చెయ్యొద్దు అంటే కత్తిరించుకోవాలి, చెయ్యి అంటే చెయ్యాలి. హల్లెలూయా, లోబడాలి. ఎప్పుడు కూడా శరీరం చెప్పిన మాట ఎప్పుడు ఏం చేయదు, వినదు. ఇశ్రాయేలీయులకు నోరు చెప్పిన మాట విందో. శోధించొద్దు అంటారు దేవుడు. అయ్య బాబు దేవా, శోధించో నాయనా, క్షమించు నాయనా, అయ్యయ్యా ప్రభువా మీ రక్తంతో కడిగి 4 రోజులు ఆగాక మళ్ళీ శోధించడమే. సనక్కండయ్యా అన్నాం అనుకో, అయ్యయ్యో ప్రభా నా నోటిని కాచుకోవాలి నాయన. ఏంటి కాచుకోవాలి ప్రభా, నొక్కుకోవాలి ప్రభా, ఓ 4 రోజులు అడ్డు ఉండకూడదు. అడ్డు పెట్టుకున్నది ఎవరు? మనమే. శరీరం ఆగుద్దాం. ఇప్పుడు ఏం చేయాలి? అడ్డు పెట్టుకుంటుంటే సరిగా అర్థం అవుతలేదు, వినబడతలేదు. ఇప్పుడు అని తెరుస్తాం. శరీరం అంటే మన మాట విందండి. అందుకే పౌలయ్య గారు ఏమన్నారు తెలుసా? శరీరం మన మాట విందో. పౌలయ్య గారు ఏమన్నారు తెలుసా? నా శరీరాన్ని లోపరుచుకుంటాను, అణగగొట్టుకుంటాను, వశపరుచుకుంటాను. హల్లెలూయా. శరీరంలో ఉన్నదే నోరు, సనుగుడు నోటిలో ఉన్నదే సనుగుడు. ఈ రెండు వీళ్ళు ఏం చేయాలి? అణగొట్టుకోవాలా? ఈ సిచ్యువేషన్ అంతా చూచింది ఎవరు? గుండెలు బాదుకున్నది ఎవరు? లబోదిబో అని ఏడ్చింది ఎవరు? అయ్యో క్షమించు క్షమించు అన్నది ఎవరు? మోసే. ఇంకా క్షమించు అన్నాం తర్వాత కానీ మీ గురించి ఎవరికి తెలదు కానీ నడండి వెనక్కి వెళ్ళమన్నాడు దేవుడు. ఎక్కడికి వెళ్ళమన్నాడు దేవుడు? నడండి వెనక్కి వెళ్ళమన్నాడు. అయ్యి బాబోయ్, రాయచూరు దగ్గరికి వెళ్ళిపోయాం. మా అన్ని వరకు కాస్తుంటే రాయచూరు వెళ్ళిపోతాం ఏంటి? అక్కడి నుంచి వెనక్కి వెళ్ళిపోమన్నాడా? 40 సంవత్సరాలు తిరిగించోడు తిరగాలంట మీరు. మళ్ళీ వెనక్కేనంట. ఎక్కడికంట? వెనక్కేనంట. ఏడుస్తూ వెనక్కి వెళ్ళారు. ఏడుస్తూ ఎందుకు వెనక్కి వెళ్ళారో వాళ్ళకి తెలీదా? శోధించిన దాన్ని బట్టి మేము వెనక్కి వెళుతున్నాం, సనిగిన దాన్ని బట్టి మేము వెనక్కి వెళుతున్నాం, విశ్వాసమును నిరీక్షణను కనుపరిచి మాట్లాడనందున మేము వెనక్కి వెళుతున్నాం. మా దేవునికి మా మీద కోపం వచ్చింది, గుండెలు బాదుకుంటూ మేము వెనక్కి వెళుతున్నాం అని 16 అధ్యాయంలోకి వచ్చారంతే. 14 అధ్యాయంలో నుంచి దోష శిక్షను అనుభవిస్తూ దేవుని మాటలను బట్టి బాధపడుతూ ఎక్కడికి వచ్చారు? 16వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికి 16వ అధ్యాయంలో ఒక విశేషమైనటువంటి సంఘటన. 16వ అధ్యాయం తీసుకుంచుకోండమ్మా. 16వ అధ్యాయంలో జరిగిన సందర్భం ఏంటంటే కథ చెప్పినట్టు చెప్తానులే, జాగ్రత్తగా వినండి. ఇవన్నీ ఎవరు చూశారు? ఇశ్రాయేలీయుల జనాంగం అంతా చూచింది. లేవి అనబడే కోరహు కూడా చూచాడు కదా, అందరూ చూచారు కదా. ఒక మాట చెప్పనా, నిర్గమకాండంలో దేవాది దేవుడు మోషే ద్వారా అద్భుత ఆశ్చర్య మహాశ్చర్య సూచక్రియలు జరిగించిన తర్వాత ఇశ్రాయేలీయులకి యెహోవా అంటే భయం పుట్టిందంట. మోషే అంటే ఏం పుట్టిందంట? నమ్మకం. మోషే అంటే నమ్మకం కలిగిందంట. ఆ రెఫరెన్స్ చూపిస్తాను నేను. నిర్గమకాండంలో ఉంది. యెహోవా అంటే భయమును, మోషే అంటే నమ్మకమును, విశ్వాసమును ఇశ్రాయేలీయులకి
పుట్టింది. ఆ రోజు మొదలుకొని ఆ నిర్గమకాండం మొదలుకొని ఇదిగో ఈ సంఖ్యాకాండం వరకు 11 అధ్యాయంలోకి వచ్చేటప్పటికి మోషే సమాధులు లేవా, మారారండి వీళ్ళు, మారారండి. అందుకే పౌలయ్య గారి ద్వారా దేవుడు వాళ్ళను దృష్టాంతాలుగా మన ముందు పెట్టాడు. తాను నిలుచున్నానని తలంచి వాడు పడిపోకుండా జాగ్రత్తగా చూచుకో. ఆధ్యాత్మికమైన అనుభవంలో దావీదు మరలా కక్కిందని ఆశించాడా? దావీదు అభిషక్తుడా కాదా? ఆత్మీయుడా కాదా? కక్కిందని ఆశించాడా? పొరపాట్లో పడ్డాడు. పడిన పొరపాటును కడుక్కున్న తర్వాత మరలా బురదంటించుకున్నాడా? కుక్క వలే ఉన్నాడా? పంది వలే ఉన్నాడా? కానీ పేతురు ఏమంటున్నారు తెలుసా? కుక్క తన వాంతికి తిరిగినట్టు కడగబడిన పంది బురదలో కొట్టుకున్నట్టుగా పుర్లాడుతున్నారు అన్నారు. ఇప్పుడు ఇశ్రాయేలు జనాంగం ఎగ్జాక్ట్గా ఎవరు? కుక్క తన వాంతికి తిరిగినట్టుగా కడగబడిన పంది బురదలో పొర్లాడినట్లుగా. సంఖ్యాకాండం 11 అధ్యాయంలో అదే బాపతే, సంఖ్యాకాండం 14 అధ్యాయంలో అదే బాపతే, సంఖ్యాకాండం 16 అధ్యాయంలో అదే బాపతే, సంఖ్యాకాండం 22 అధ్యాయంలో అదే బాపతే, ఇంకా తర్వాత అదే బాపతే. సంఖ్యాకాండం 14 అధ్యాయంలో వీరికి బుద్ధి రావాలా లేదా? దేవుడు డిక్లేర్ చేసి చెప్పేశాడు. ఏమనంటే ఈ అరణ్యంలో మీరు రాలిపోతారు. బుద్ధి ఉన్న వాళ్ళకి గుండెలు బాదుకున్నారా లేదంటే బాదుకున్నారు. ఏడ్చారా లేదంటే ఏడ్చారు. ఎందుకు బాదుకున్నారు, ఎందుకు ఏడ్చారంటే అయ్యయ్యో దేవా, ఆ వాగ్దానం కోసమే కదా ప్రభువా మా యాత్ర, ఆ వాగ్దానం కోసమే కదా ప్రభువా మా జీవితం, ఆ వాగ్దానం కోసమే కదా ప్రభువా అంటే అంత బాధపడినోళ్ళు ఇంకెంత విధేయత చూపాలి. అనుభవపూర్వకంగా పాఠాలు నేర్చుకున్న వాళ్ళు, గుణపాఠాలు నేర్చుకున్న వాళ్ళు ఇంకెంత నమ్మకంగా, విశ్వాసంతో, నిరీక్షణతో, పశ్చాత్తాప పడుతూ క్షమించమని అడిగితే దేవుడు క్షమించడా? మనం ధ్యానం చేసుకున్న ధ్యానాంశంలో మనం ధ్యానం చేసుకున్నామే, సర్పములకు అప్పగించిన దేవుడు మరలా వేడుకున్నప్పుడు వాళ్ళను బ్రతికించుకున్నాడా లేదా? అంటే దేవుడు పశ్చాత్తాపడి తిరిగితే దేవుడు మనల్ని అంగీకరిస్తాడా లేదా? చేర్చుకుంటాడా లేదా? దాన్ని బట్టి అర్థమైందా? చేర్చుకుంటాడు. ఎంతటి వారినైనను పశ్చాత్తాపడి ఆయన వైపుకు తిరిగితే చేర్చుకుంటారు. మరలా కుక్క వలే తన వాంతికి తిరిగితే, పంది వలే కడగబడిన అనుభవాలకి తిరిగితే చంపుతాడు. దాని అర్థం ఏంటో తెలుసా? అగ్నికి ఆహుతి చేస్తాడు, నరకానికి పంపుతాడు. అందుకే దేవుని వాక్యంలో తాను నిలుచున్నవాడు తలంచుచున్నాడు, పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోండి. తలంచుతున్నాడు, నేను నిలుచున్నాను. తాను నిలుచున్నానని తలంచువాడు పడిపోకుండా జాగ్రత్తగా చూచుకోవాలి. 14 అధ్యాయంలో ఇలా జరిగితే 16 అధ్యాయంలోకి వచ్చేటప్పటికి వీళ్ళందరికీ మోషే ఎవరో తెలియదా? అసలు మోషేని అహరోను సలుగుతున్నందుకే కదా దేవుడు మాట్లాడుతున్నాడు. మోషే ఎవరో అహరోను ఎవరో తెలియదా? లేవీయులకి దేవుడు ఒక పని అప్పగించాడు. అందులో కోరాహు ఒకడు. కోరాహుకి దేవుడు అప్పగించిన పని నీచమైపోయింది. కోరాహుకి ఏమైపోయింది? నీచమైపోయింది. కోరాహు ఒక 2-3 వెంటేసుకుని, కోరాహు ఇంకా కొంతమంది 100 కొలది జనాలను వెంటేసుకుని ఇక్కడ మోషేకు అహరోనుకు విరోధంగా నిలబడ్డారు. ఏమని మాట్లాడుతున్నారు తెలుసా? జాగ్రత్తగా వినండి. ఏమని మాట్లాడుతున్నారు తెలుసా? నువ్వేనా పరిశుద్ధుడువు? నిన్నేనా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు? మేము పరిశుద్ధులం కాదా? ఎప్పుడు కూడా మీరేనా యాజకత్వం చేయడం అని మాట్లాడుతున్నప్పుడు ఏం జరిగిందో తెలుసా? దేవాది దేవుడికి కోపం వచ్చింది. మోషే మాట్లాడుతున్నాడు, ఎవరు పరిశుద్ధుడో దేవుడు తెలుస్తాడు. మనందరికి తెలిసిన విషయమే, 2-3 ముక్కల్లో చెప్తాను. ఎవరు పరిశుద్ధుడో దేవుడు తెలియపరుస్తాడు. నడండి, దోపార్తులు చేతబట్టుకుని నడండి. దేవాది దేవుడు తేల్చి చెప్పేశాడు, మీరు పరిశుద్ధులు కాదు. మోషే పరిశుద్ధుడు, అహరోను పరిశుద్ధుడు. దేవుడికి తెలుసండి ఎవరిని ఏర్పాటు చేసుకోవాలో. మోషే పరిశుద్ధుడు, పరిశుద్ధతను కాపాడుకుంటున్నవాడు. అహరోను పరిశుద్ధుడు, నేను ఏర్పాటు చేశాను, నా జనాంగం, ఏర్పాటు జనాంగం అని అక్కడ తేల్చి చెప్పి
అక్కడ విచిత్రంగా మోషే మాట్లాడతాడు. వీళ్ళందరూ కూడా ఎప్పుడు జరిగినట్టుగా కాదు, కొంత డిఫరెంట్గానే ఇక్కడ ఒక క్రియ జరగాలి. అప్పుడే నేను పరిశుద్ధుణ్ణి, నా వలన నేను నిలబడలేదు, నన్ను నిలబెట్టింది ప్రభువు, నన్ను వాడుకుంటుంది ప్రభువు అని మీకు తెలియాలి. అందుకే దేవుడు చేసే కార్యాన్ని చూడండి అని అనగానే అక్కడ జరిగిన సందర్భం చాలా షార్ట్ కట్లో చెప్తున్నా. జరిగిన సందర్భం ఏంటంటే నేల నెరవిడిచింది. సజీవంగా అక్కడ రాయబడి ఉంది కోరాహుతో కలిసినటువంటి వారి కుటుంబాలు, వారి భార్యలు, వారి బిడ్డలు, వారి పసిగందులు అందరూ కూడా సజీవంగా నేల ఏం చేసింది, మింగేసింది. సజీవంగా నేల మింగేసిన తర్వాత జరిగిన సందర్భం ఏంటంటే వీళ్ళున్నారు కదా, దోపార్తులు చేతబట్టుకుని వచ్చారే, వాళ్ళందరినీ కూడా దేవుడు చంపేశాడు. ఇక్కడ ఎంత చంపేసినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు వీటన్నిటిని చూస్తున్నారా లేదా? 14 అధ్యాయంలో లబోదిబో అని బాదుకున్న వారిలో ఈ కోరహు లేడా? కోరహు చూడలేదా? దేవాది దేవుడు మోషే ద్వారా ఎలా నడిపిస్తున్నాడో, దేవాది దేవుడు మోషేకి ఎటువంటి ప్రియారిటీ ఇస్తున్నాడో, దేవాది దేవుడు వాక్కులు మోషే నోట పెడుతుంటే మోషే ఈ వాక్కులను ఎలా ప్రకటిస్తున్నాడో, ఆ ప్రకటిస్తున్నటువంటి వాక్కులకు అనుకూలంగా నడవాలని ఎలా ప్రబోధిస్తున్నాడో, ఇవన్నీ కళ్ళారా చూచి చెవులారా వినలేదా వీళ్ళు? విన్నారు. అయినా కానీ ఏమొచ్చింది వీళ్ళకి? ఏమొచ్చింది? జబ్బు ఇప్పుడు రావడం కాదు, ఎప్పటి నుంచో ఉంది ఈ జబ్బు ఇప్పుడు రావడం కాదు, ఎప్పటి నుంచో ఉంది. ఈ జబ్బు ఎక్కడ తీసిపోయే వరకు ఉంటుంది? అరణ్యంలో రాలిపోయే వరకు ఇది మనల్ని గీకుతూ ఉంటుంది అన్నమాట. అరణ్యంలో రాలిపోయే వరకు మనల్ని ఏం చేస్తుంది? కుదురొచ్చింది జబ్బు ఉంది కాబట్టే 16 అధ్యాయంలో రేగింది జబ్బు. ఈ జబ్బును వేళ్లలోంచి తీసేసుకోవాలి. హల్లెలూయా. వేళ్ల మట్టుకు పెకిలించుకోవాలి. హల్లెలూయా. మనమే వేళ్ల మట్టుకు పెకిలించుకోవాలి. అప్పుడు మాత్రమే పరలోక రాజ్యం ప్రవేశిస్తాం. లేకపోతే ఈ బలహీనత, ఈ జబ్బు మనల్ని నిత్య నరకాగ్నిపాలు చేస్తుంది. ఇక్కడ 16 అధ్యాయాలు వచ్చేటప్పుడు అన్నీ తెలుసు. రేగారండి, చెలరేగి మాట్లాడితే ఏమైనా చచ్చిపోయినప్పుడన్నా మిగతా ప్రజలు చూస్తున్నారా లేదా? జరిగినట్టుగా అర్థం చేసుకోవాలా లేదా? ఏం అర్థం చేసుకోవాలి? 14 అధ్యాయంలో మా దేవుడు చెప్పేశాడు, అమ్మ బాబోయ్ అప్పుడు గుండెలు బాదుకున్నాం, దేవస్తోత్రం అన్నాం, కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి కొందరు చెలరేగారు. అందులో కోరాహు ఉన్నాడు. కోరాహు మాట విన్నటువంటి అబీనాదాబు ఇంకా ఎక్స్ట్రా ఉన్నారు. 250 మంది. వీళ్ళందరూ రేగారు. అంటే కొందరేనండి. కొందరిలా నాశనం అయిపోయారు. అందులో ఉండకూడదంటే వేళ్లలోంచి పెకిలించుకోవాలి మనకి ఏమాత్రం భయము భక్తి ఉంటే. ఇప్పుడు ఏమయ్యారు? వీళ్ళు చెలరేగిన కొరాహు పోయాడు. కొరాహుతో ఉన్నటువంటి వాళ్ళందరినీ దేవుడు నేలకి అప్పగించాడు. ఆ తర్వాత 250 మంది. ఈ 250 మందిని కూడా దేవుడు చంపేశాడు స్పాట్లో. అలాంటప్పుడు దేవుణ్ణి చూస్తున్నారు. వీళ్ళు ఏమని అర్థం చేసుకోవాలి ప్రజలు? నువ్వు నేనైతే ఏం అర్థం చేసుకుంటాం? అమ్మ బాబోయ్ దైవజనుడిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, ఆ దైవజనుడి ద్వారా దేవుడు మాకు బోధిస్తున్నాడు, ఆ మాటలను మనం నమ్ముకోవాలి, ఆ నడిపింపులో మేము ఉండాలి. ఆ మాటలు నమ్ముకోకపోతే, ఆ నడిపింపులు ఉండకపోతే అరణ్యంలో రాలిపోతామన్నాడే. ఈ విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రభువా రాలకూడదు, నన్ను క్షమించు అని వేడుకుంటూ చాలా జాగ్రత్తగా మనల్ని మనం కాచుకుంటూ వెళ్ళాలి. అయ్యయ్యో ఏమైపోయాడు కోరహు, అయ్యయ్యో 250 మంది ఏమైపోయారు, కోరహుతో కలిసినటువంటి కుటుంబాలు పసిబిడ్డలు సహితం ఏమైపోయారని భయం పుట్టాలి వీళ్ళకి. పుట్టక్కర్లేదా? కానీ వీళ్ళు రివర్స్లో ఉన్నారు. ఎవరో ప్రజలు రివర్స్లో ఉండేమన్నారు తెలుసా? మీరు మా జనాంగాన్ని చంపేస్తున్నారు. ఏమన్నారు? మీరు మా జనాంగాన్ని చంపేస్తున్నారు. వాళ్ళేమో అలా చంపేశారు, వీళ్ళనేమో ఇలా చంపేశారు. దేవుడు కోపం వచ్చి వీళ్ళు చంపేద్దాం అనుకుంటున్నాడు వాళ్ళే. అంటే వీళ్ళు అనుకున్నది కరెక్ట్ కాదు.
డెడ్ ఆపోజిట్ అనమాట వీళ్ళు అనుకున్నది. అందుకని దేవుడికి ఏమొచ్చింది? కోపం వచ్చి వీళ్ళను చంపేద్దాం అనుకుని తెగులు పంపించేశాడు దేవుడు. తెగులు పంపించేటప్పటికి ఇక్కడ మోషే అహరోనులు తిప్పల పడుతున్నాడు. మోషే అంటున్నాడు, అహరోను దేవుని కోపం రగులుకుంటుంది, తెగులు మొదలైంది, అదిగో జనాలు చచ్చిపోతున్నారు, రా చచ్చిన వాళ్ళకి బతికిన వాళ్ళకి మధ్య నిలబడయ్యా. పరిగెడుతున్నారండి వీళ్ళండి నాయకులంటే, వీళ్ళండి నాయకులంటే. అక్కడ ఎక్కడెక్కడి నుంచో మోసే నువ్వు అడ్డు తప్పుకో వీళ్ళని చంపేస్తానంటే, అయ్యా దోష శిక్షను నువ్వు క్షమించగల దేవుడు కదయ్యా, ఏమనుకుంటారయ్యా నిన్ను, నీ ప్రఖ్యాతి, నీ ప్రభావం, నీ మహిమ, ఇశ్రాయేలీలు పక్షంగా నువ్వు చేస్తున్న కార్యాలను అన్యజనులు చెప్పుకుంటున్నారు. మహాప్రభు నువ్వు మాట తప్పవు నాయనా, వాళ్ళ దోష శిక్షను క్షమించను, ఇది కొత్త తండ్రి మీకు, నేను వారి పక్షంగా నీ సన్నిధిలో మొర్ర పెడుతున్నాను నాయన అంటే దేవుడు సరే అన్నాడా? ప్రజల జోలికి వచ్చాడా? ప్రజలను అందరినీ చంపేస్తారని వచ్చాడా? కోరాహు జోలికి వచ్చాడు, కోరాహుతో కలిసిన కుటుంబాల జోలికి వచ్చాడు, వాళ్ళతో కలిసిన 250 మంది జోలికి వచ్చాడు. ప్రజలను వదులుతున్నా లేదా? ఈ ప్రజలు మరి ఎలా మాట్లాడుతున్నారు? ఈ ప్రజలు ఎలా మాట్లాడుతున్నారు? అర్థం చేసుకోకుండా, అర్ధరాహిత్యంగా అక్కడ జరుగుతున్నది ఒకటంటే ఒకటి అర్థం చేసుకుంటున్నారు. నా ఏర్పాటు జనాంగం ఏంటో చూడని దేవుడు చూపిస్తుంటే నీ ఏర్పాటు జనాంగమే మమ్మల్ని చంపేస్తున్నారని వీళ్ళు అర్థం చేసుకుంటున్నారు. కోరాహు అలాగా ప్రేరేపించినందుకు కోరాహుతో పాటు ప్రేరేపింపబడిన వాళ్ళను కూడా దేవుడు చంపుతుంటే అదిగో ఆ మోషే అహరోనులే దేవుణ్ణి వాళ్ళ పక్షంగా చేసేసుకున్నారు. ఆయన ఏమన్నా మనిషి ఎటు పక్షంగా చేసేసుకోవడానికి? ఊళ్ళో పెద్ద మనిషిని పక్షంగా చేసేసుకోవచ్చు, ఊళ్ళో పెద్ద మనిషిని పక్షంగా చేసేసుకోవచ్చు. నీ పక్షంగా మాట్లాడుతున్న వాళ్ళు లంచం పెట్టో, ఏ కోడి కూర పెట్టో నీ పక్షంగా చేసుకోవచ్చు. ఈయన దేవుడు, నీతి న్యాయ యథార్థతలు జరిగించేవాడు, నమ్మకత్వం కలిగిన వాడు, ఎవరిని కూడా చూసి చూడలేనట్టు ఊరుకోనివాడు. అలాంటి సందర్భంలో మోషే అహరోనులు పరిశుద్ధతను కాపాడుకుంటూ ఏర్పాటులో నిలబడుతూ దేవునికి అనుకూలంగా ఉంటే అటువంటి వాళ్ళని పట్టుకుని అర్థం చేసుకునేలాగా అర్థం చేసుకోకపోతే దేవుడు ఊరుకుంటాడా? అక్కడ వాళ్ళ మీద సరుగుతున్నారండి. ఈ సందర్భాలు ఎందుకు చూపిస్తానో తెలుసా? మన ధ్యానాంశం ఏంటి? శనిగారు శోధించారు. ఇక్కడ కూడా 14 అధ్యాయంలో శనిగారు శోధించారు, 16 అధ్యాయంలో శనిగారు శోధించారు. అలాగే సర్పముల చేత కాటు వేయించుకునే సందర్భంలో శనిగారు శోధించారు. ఈ సందర్భాలన్నీ ఎందుకు చూపిస్తున్నానో తెలుసా? శనిగారు శోధించారు. సనగవలసిన అవసరం ఏంటి వీళ్ళకి? శోధించవలసిన అవసరం ఏంటి? ఏర్పాటు జనాంగాన్ని దేవుడు ఏర్పాటు చేసుకుంటే ఆ ఏర్పాటులో బ్రతుకుతున్న వాళ్ళు ఏర్పాటు చేసిన దేవుణ్ణి పట్టుకుని ఏర్పాటు జనాంగాన్ని దేవుని ఏర్పాటు అనబడే వాగ్దానములోనికి నడిపించడానికి వాళ్లతో పాటు వీళ్ళు శారీరక శ్రమలు అనుభవిస్తున్న వాళ్ళు అయినా కానీ వీళ్ళకబడి ఏడుస్తున్నారు. ఎవరో అర్థం చేసుకోకుండా అర్ధరాహిత్యంగా మాట్లాడుతున్నారు. దేవుని దృష్టిలో అది సనగడమైంది, అది గొనుగుతున్నారు వాళ్ళ మీద. మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నారా దేవుడు? మేము పరిశుద్ధులం కాదా? మొబ్బెడగొట్టి పంపాడు. ఎవరు పరిశుద్ధులు, ఎవరు అపవిత్రులు? దేవునికి తెలియదా ఎవరిని ఏర్పాటు చేసుకోవాలో? వాళ్ళకి తెలియదా? దేవునికి తెలియదా ఎవరిని ఏర్పాటు చేసుకోవాలో? హృదయ రహస్యాలు ఎరిగిన దేవునికి తెలియదా ఎవరిని ఏర్పాటు చేసుకోవాలో? వాళ్ళ దేవుణ్ణి చూసుకుంటూ దేవుడి యొక్క మాటను బట్టి ఇశ్రాయేలు జనాంగాన్ని భుజాల మీద మోస్తున్నట్టుగా మోస్తే వాళ్ళకబడి ఏడుస్తే దేవుడు ఊరుకున్నాడా? వాళ్ళ మీ క్షేమం కోసం మీకోసం కన్నీళ్లు విడిచి మీ ఆధ్యాత్మికమైన అనుభవాల కొరకు, శారీరకమైనటువంటి దీవెన కొరకు, ఆత్మ సంబంధమైన కృపల కొరకు ఎలుగెత్తి ఏడుస్తుంటే వాళ్ళకు బడి ఏడుస్తుంటే దేవుడు మా బాబే బలగి ఏడుస్తున్నా అంటాడా? ఏం చేశాడో తెలుసా? కోరాహుని విచిత్రంగా చంపాడు. కోరాహుకు సంబంధించిన వాళ్ళని విచిత్రంగా చంపాడు. అక్కడ మోషేకు కూడా కోపం వచ్చింది. నేనే దేవుని వలన ఏర్పరచబడ్డానని, దేవుని ఆత్మచేత నడిపింపబడుతున్నానని, నా మట్టుకు నేను ఈ కార్యాలు చేయట్లేదని, దేవుడే నా పక్షముగా ఉండి కార్యాలు చేస్తున్నాడని మీకు తెలియజేయాలంతే దేవుడు. అందుకే ఆయన చెప్పలేదు ఆలోచన, ఈయన చెప్పాడు డిఫరెంట్. వెంటనే ఏం జరిగిందో తెలుసా? నాశన కోపానికి అరణ్య మార్గంలో రాలిపోతారని చెప్పాడే దేవుడు. రాలిపోవడానికి అడుగులు ముందుకు వేసిన వాళ్ళు ఎంత జాగ్రత్తగా ఉండాలండి,
ఎంత జాగ్రత్తగా ఉండాలి దేవుడు మాట్లాడుతున్నప్పుడు, ఎంత హెచ్చరికగా తీసుకోవాలి, గడగడ వణకాలి. దేవునికి స్తుతి కలుగ్గాక. వణకడం వచ్చిందా వాళ్ళకి? వణకడం వచ్చిందా వాళ్ళకి? వణకడం రాలే. ఏం చేశారు? రెచ్చిపోయారు. జాగ్రత్త సుమా, వాక్యము వస్తూ ఉన్నప్పుడు వాక్యానికి లోబడుతున్నావో నువ్వు బాగుపడుతున్నావు అనడానికి సంకేతం. వాక్యం వస్తున్నప్పుడు నీవు హృదయాన్ని కఠినపరుచుకుంటున్నావో నశించిపోబోతున్నావు అనడానికి సంకేతము. దేవుడు ఊరికే ఏది మాట్లాడ్డు. దేవునికి స్తుతి కలుగ్గాక. యుగాంతమందున మనకు బుద్ధి కలగడానికి ఇశ్రాయేలీల సంఘాన్ని దేవుడు నేటి నూతన నిబంధన సంఘానికి హెచ్చరికగా వ్రాయించినటువంటి వ్రాతపూర్వకమైనటువంటి వాటిని దేవాది దేవుడు ఉపదేశ రూపములో మనకి బయలుపరుస్తున్నాడు. అది వేరు ఇది వేరు కాదండి. బుద్ధి వచ్చిందా? భయం వచ్చిందా? ఇంకెంత భయం రావాలి బాగుపడి యోగం ఉంటే. డాక్టర్ గారు చాలా జాగ్రత్తగా ఉండు, తాగొద్దు, సిగరెట్ కాల్చగో, చచ్చిపోతావంటే ఇంకెంత బాగు రావాలి. ఆమడ దూరాన్ని ఉండాలి బీడీ కాల్చివాడికి, ఆమడ దూరాన్ని ఉండాలి తాగుబోతాడికి. తాగుబోతాడు నీ పక్క వచ్చి కూర్చున్నా ఏమనుకుంటాడు అని అనుకోకూడదు, నువ్వు వెళ్ళి దూరంగా కూర్చోవాలి. అలాంటిది ఆమడ దూరం కాదు కదా ఇంతవరకు, ఇక ఎక్కడ దాచుకునేవాడు ఇప్పుడు అన్ని నోట్లో నువ్వు దాని తర్వాత ఏం జరుగుద్ది? నాశనానికి కారణమవుద్ది. 14 అధ్యాయంలో గుండెలు బాధేసుకుని అయ్యయ్యో నాథా, అయ్యయ్యో పొరపాటు చేసామే, శోధించామే, ఓ దేవా సనిగామే గొణిగామే, అయ్యయ్యో నీ నోట నుండి రాకూడని మాట వచ్చిందే, ఒక ఆశీర్వాదపు వచనం కాదే శాప వచనం వచ్చిందే, మేము శపింపబడకూడదయ్యా, నీవు నమ్మదగిన దేవుడు, నీ వైపుకు మేము తిరుగుతున్నాం, మా వైపుకు నీవు తిరగవు అని ప్రార్థన చేసిన వాళ్ళే వీళ్ళందరూ. ప్రార్థన చేసిన వాళ్ళే. మరలా 16 అధ్యాయంలోకి వచ్చేటికి కొందరికి ఏ జబ్బు వచ్చింది? తిరుగుబాటు. దైవజనుడు ఏంటో తెలుసు. ఎక్కడి నుంచి తెలుసు? దైవజనుడు ద్వారా దేవుడు ఏం చేస్తున్నాడో తెలుసు. ఎప్పుడు నేను తెలుసు? ఆ దైవజనుడు దేవుని ఆత్మతో ఉన్నాడని తెలుసు. ఎప్పుడు నేను తెలుసు నీకు? ఇప్పుడుకిప్పుడు 16 అధ్యాయులు ఏవొచ్చేసింది? అన్నీ తెలిసినను తెలియనట్టు, అన్నీ తెలిసినను ఏదేదో మాట్లాడడం నోటుతో. జాగ్రత్త సుమా, పరిగణనలోనికి తీసుకుంటాడు దేవుడు. మనం అనుదిన సహవాసంలో కూడా మాట్లాడుకుంటున్నాం, పరిగణనలోనికి తీసుకుంటాడు. పుసుక్కుని వచ్చేసిందండి అంటే కుదరదు. ఇది ఇక్కడ ఏదో అనుకోకుండా వచ్చేసిందండి అంటే కుదరదు. సిచ్యుయేషన్ చూడగానే అలాగ అయిపోయామండి అంటే కుదరదు. ఇక్కడ దేవునితో అగ్నితో చెలగాటం, తేడా వచ్చిందంటే కాల్చేస్తుంది నిలువెల్లా. జాగ్రత్త సుమా, మనల్ని దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. మారాలి, మారు మనస్సుకు తగిన ఫలాలు ఫలించాలి. మారలే. కొందరికి ఏ జబ్బు వచ్చింది? తిరుగుబాటు చేసే జబ్బు, శోధించే జబ్బు. శోధించడం కదా దేవుని ఏర్పాటు అయితే, దేవుని ఏర్పాటును నువ్వు లక్ష్య పెట్టకపోవడం, ఎరగలేనట్టుగా ఉండడం. దైవజనుడు ఏంటో తెలీదా? ఆది నుండి దైవజనుడి ద్వారా ఏం చేస్తున్నాడో దేవుడు తెలీదా? ఆ దైవజనుడు ఎవరిని నమ్ముకున్నాడో, ఎవరిని చూస్తున్నాడో తెలీదా? ఆ దైవజనుడు ఎలా నడుస్తున్నాడో తెలీదా? తెలిసి మూర్ఖించి మాట్లాడుతున్నావేమో, జాగ్రత్త, పరిగణలోనికి తీసుకుంటాడు దేవుడు. కొందరికి అన్నీ తెలిసినా తెలియలేనట్టు. వాళ్ళ వ్యక్తిత్వాలు తెలుసు, వాళ్ళ పరిస్థితులు తెలుసు, ఏదోటి అనాలా. కోరాహు ఇప్పుడు ఏమనాలి? మీరే పరిశుద్ధులో, మేము కాదో అన్నారు. కాదో అంటే ఏం చేశాడు దేవుడు? కాదా? కాదు కాదు అంతే. మరి ఎవరు పరిశుద్ధులు? వాళ్ళే. వీళ్ళు ఎలాంటి రకాలంటే, జనాలు ఇవన్నీ చూసినా కూడా దేవుడు ఏదో మాయ చేసేసారు దేవుణ్ణి. అహరోను మోసే మొత్తానికి ఏం చేశారు? మాయ చేశారు, తిప్పేసుకున్నారు దేవుని వైపుకి. తిప్పుకున్నారు, పరిశుద్ధతతో జీవించి తిప్పుకున్నారు, పవిత్రతతో జీవించి తిప్పుకున్నారు, ఆత్మీయతతో తిప్పుకున్నారు దేవుణ్ణి. ఆయన్ని ముద్దు పెట్టుకుని తిప్పుకున్నారు. హల్లెలూయా. నువ్వేం చేస్తున్నావు? నువ్వు తిప్పుకో. మాకు తిప్పుకోవడం చేతనవుదండి, మా మీద తిరగబడిపోతున్నాయి దేవుడు.
ఆ? తిప్పుకో, దేవుని తిప్పుకో, ముద్దు పెట్టుకో, కుమారుణ్ణి వాక్యాన్ని ముద్దు పెట్టుకో, హత్తుకో. దేవునికి స్తుతి కలుగుగాక. అజ్ఞానంగా ఆలోచించకూడదండి. ఇక్కడ మిగతా ప్రజలందరూ అజ్ఞానంగా ఆలోచించారు. అప్పుడు దేవుడు కోపం వచ్చి వాళ్ళని చంపాలనుకుంటే ఈ పరిశుద్ధులే, ఈ యథార్థవంతులే, దేవుని బిడ్డల యొక్క క్షేమం కోరుకున్న వాళ్ళే, అహరోను దేవుని కోపం వచ్చేసింది. అహరోను అదిగో తెగులు మొదలైపోయింది, ఒక్కొక్కడు చచ్చిపోతున్నాడు. అహరోను దోపార్తిని చేత పట్టుకో. అహరోను పరిగెడుతున్నాడండి. చచ్చిన వాళ్ళకి బ్రతికిన వాళ్ళకి మధ్య నిలబడి అదండి ఏర్పాటు జనాంగం అంటే. నీ దైవజనుడు నీకు అంత అతీతంగా ఉన్నాడా? కోట్ల కొలది కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం నేర్చుకో. దేవుని పాదాల మీద పడి బ్రతుకుతావు. హల్లెలూయా. చచ్చిపోయే పరిస్థితుల్లో బ్రతుకుతావు. ఆ రోజున కూడా సర్పాల కాటుకు అప్పగింపబడితే ఆ దైవజనుడు చేతులు ఎత్తితేనే దేవుడు పరిష్కారంగా ఇత్తడి సర్పాన్ని చేసి నిలబెట్టి నిదానించి చూడమంటే చూచిన వాడు బ్రతికాడు. ఎవడ కారణమయ్యాడు బ్రతకడానికి? దేవునికి స్తుతి కలుగుగాక. నీ పక్షముగా ఉన్న దైవజనుడు యథార్థవంతుడా, దేవుని ఏర్పాటును చూసుకుంటూ బ్రతుకుతున్నవాడా, నువ్వు బ్రతికినట్టే. హల్లెలూయా. నువ్వు ఆఖరికి మరణ పడకల మీద ఉన్న బ్రతికావంటే కారణం అదే. నేటికి సజీవంగా కృప చూపబడుతున్నావంటే కారణం అదే. చిన్నపిల్లలండి పరిగెట్టడానికి వెళ్ళ ఎన్ని సంవత్సరాలండి వాళ్ళకి? ఎంత పెద్ద వయస్సు అండి వాళ్ళది. దేవుని ప్రజలేమో వాళ్ళకు పడి ఏడుస్తుంటే దేవుని కోపం వాళ్ళ ప్రజల మీద రగులుతుంటే తాళుకోలేక ఇద్దరు పరిగెడుతున్నారు బ్రతికించుకోవడానికి. జాగ్రత్త సుమా. ఏం చేశారండి వీళ్ళు? ఇష్టానుసారంగా మాట్లాడుతున్నా బతికించుకున్నారు. దేవుని కోపాన్ని ఆపుకున్నారు. అక్కడే చాలామంది చనిపోయారు. అప్పుడు చచ్చిన వాళ్ళకి బతికిన వాళ్ళకి మధ్యలో ఏర్పాటు జనాంగం అనబడేటువంటి ఈ అహరోను ఎప్పుడైతే నిలబడ్డాడో తీగిలాగింది. హల్లెలూయా. ఎప్పుడో అరణ్యంలో వీళ్ళు రాలిపోవాలి, కానీ దేవుడు దైవజనుని బట్టి వాళ్ళకి తరుణాన్ని ఇస్తే ఇప్పుడు ఈ ప్రజలు చచ్చిపోకుండా బ్రతికిన ప్రజలు ఎలా ఉండాలండి? బుద్ధున్న వాళ్ళు అయితే ఎలా ఉండాలి? మనం ధ్యానం చేసుకున్నాం కదా, బుద్ధి కలిగిన వాళ్ళు చూసి బుద్ధి లేని వాళ్ళు ఏం చేయాలి? బుద్ధి తెచ్చుకోవాలి. బుద్ధి కలిగిన వాక్యాన్ని ఉపదేశిస్తూ ఉన్నప్పుడు దైవజనుడు బుద్ధి తెచ్చుకుని ఏం చేయాలండి? వినాలి. అప్పుడు ఏమవుతాం? బాగుపడతాం. కానీ వీళ్ళకి బాగు ఉందా? ఈ ప్రజలు ఇప్పుడు ఏం చేయాలి? మనం ధ్యానం చేసుకున్న ధ్యానాంశంలో మార్గాయాసం చేత, నెక్స్ట్ ఏంటంట ధ్యానాంశంలో మార్గాయాసం చేతంట ఇష్మాయేలు వలె లేకుండా హాగరు వలె ఎలుగెత్తి ఏడుస్తున్నారు. ఇక్కడ రండి ఆ మాటలోనికి వచ్చి మనం ముగించుకుందాం. కాండము 21:4. వారు ఎదోము దేశమును చుట్టూ పోవలనని హోరు కొండ నుండి ఎర్ర సముద్ర మార్గముగా సాగినప్పుడు మార్గాయాసము చేత జనులు ప్రాణము సమస్యలను కాగా ప్రజలు దేవునికి మోషేకి విరోధంగా మాట్లాడి ఈ అరణ్యంలో చచ్చుటకు ఐగుప్తులో నుండి మీరు మమ్మల్ని ఎందుకు రప్పించితిరి? ఇక్కడ ఆహారం లేదు, నీళ్లు లేవు, చవి సారం లేని అన్నం మాకు అసహ్యమైందని. అందుకు యెహోవా ప్రజల్లోనికి తాపకరమైన సర్పములు పంపెను. అవి ప్రజలను కరవగా ఇశ్రాయేలీయులలో అనేకులు చనిపోయిరి. కాబట్టి ప్రజలు మోషే వద్దకు వచ్చి, మేము యెహోవాకు నీకు విరోధంగా మాట్లాడి పాపము చేసితిమి. యెహోవా మా మధ్య నుండి సర్పములను తొలగించినట్లు ఆయనను వేడుకోమని. మోషే ప్రజల కొరకు ప్రార్థన చేయగా, యెహోవా నీవు తాపకరమైన సర్పము వంటి ప్రతిమను చేయించి స్తంభం మీద పెట్టుము. అప్పుడు కర్రవబడిన ప్రతివాడు దాని వైపు చూచి బ్రతుకునని మోషేకు సెలవిచ్చును. అంటే కరవబడిన ప్రతివాడు, చావబోయే ప్రతివాడు బ్రతుకుతాడు. అంటే ఈ విషయంలో నిత్య నరకాగ్నిపాలైపోయే స్థితిలో ఉన్న నువ్వు పరలోక రాజ్యం చేరాలంటే మోషే యొక్క ఇత్తడి సర్పాన్ని నువ్వు నిదానించి చూడాలి. మోషే చేత చేయబడి పెట్టబడిన ఏర్పాటు జనాంగమైన దైవజనుడు చేత విత్తబడుతున్న సర్పం
ఏ సర్పం ఇది? ఇత్తడి సర్పం అనే శిలువలో వేలాడదీయబడిన యేసును మీకు చూపిస్తున్నప్పుడు, యేసు అనగా వాక్యము, ఈ వాక్యమును దైవజనుడు మీకు చూపిస్తున్నప్పుడు ఆల్రెడీ చచ్చే పరిస్థితుల్లో, నిత్య నరకాగ్నిపాలైపోయేటువంటి పరిస్థితుల్లో దేవునికి విరోధంగా ఉన్నటువంటి మీరు దేవునికి అనుకూలంగా నిలబడితే నిత్య రాజ్య ప్రవేశం మీది. ఎక్కడా కూడా చచ్చిపోయే పరిస్థితుల్లో దేవుడు బతికించాడు లేదా? అద్భుతం ఏంటంటే బతికి నీళ్ళు బట్టగట్టారా? ఎక్కడ వాక్యం మారదండి. శిలువ మీద వేలాడదీయబడినటువంటి యేసుకు సాదృశ్యమే ఎత్తడి సర్పము. శిలువ మీద ఎవరు వేలాడదీయబడ్డారు? వాక్యం. మీరు అర్థం చేసుకోవాలంటే ఇప్పుడు దేనిని నిదానించి చూస్తే బతుకుతారు? వాక్యం. నిదానించి చూడాలి, నిదానించి వినాలి, నిదానించి అర్థం చేసుకోవాలి, నిదానంగా ప్రవర్తించాలి. ఎలా ప్రవర్తించాలి? నిదానంగా. శరీర సంబంధమైన వాటి విషయంలోనైనా, ఆత్మ సంబంధమైన వాటి విషయంలోనైనా దేవుని వాక్య పరిధిలో నువ్వు నిలబడాలి. మన పితరులందరూ శరీర సంబంధంగా దిక్కుమాలినటువంటి పరిస్థితుల్లో లేరు. మన పితరులు ఆత్మీయులు ఆత్మ సంబంధంగా దిక్కుమాలిన దౌర్భాగ్య దశలో లేరు. వీళ్ళందరూ కూడా ఆ దేవుడు అనబడే వాక్యాన్ని నమ్ముకుని ఆ వాక్యముతో నడిచి నిత్యరాజ్యంలో నిలవబడ్డారు. మన జీవితంలో మార్పు అనేది చాలా ఆవశ్యకం. లేకపోతే నశించిపోయినటువంటి ఇశ్రాయేలీయులకి మనకి మధ్య ఏ వ్యత్యాసము ఉండదు. కానీ వ్యత్యాసం కలిగినటువంటి జీవితాలు జీవించాలని ప్రభువు కోరుకుంటున్నాడు. వాక్యానికి అనుకూలమైనటువంటి ప్రవర్తనగా మన ప్రవర్తనను మార్చుకోవాలని, స్వభావాన్ని మార్చుకోవాలని దృష్టాంతములుగా పెట్టినటువంటి వారిని మనము ధ్యానించి వారికి అనుకూలంగా కాక వారి యొక్క పరిస్థితులకు వేరుగా మనం జీవించి నిత్య రాజ్య వారసులు కావాలని దేవాది దేవుడు మనల్ని కోరుకుంటూ ఉన్నాడు. ప్రతి విషయంలోని శరీరం ఉన్నప్పుడు శరీరానికి సమస్యలు వస్తాయి. మన జీవితంలో ఏ వాక్యం అయితే మనకు భరోసాగా నిలబడిందో ఆ వాక్యాన్ని బట్టి ఆయన యొద్ద నుండి మన అద్భుతాన్ని అనుభవించాలి. హల్లెలూయా. ఇష్మాయేలు తనకు తెలిసిన చిన్న విషయములో నుండి దేవాది దేవుడి దగ్గర నుంచి కొన ఊపిరితో చచ్చే స్థితిలో ఉన్నప్పుడు అద్భుతాన్ని పొందుకుని సజీవంగా నిలబడి వాగ్దానంలో నిలబడ్డాడు. అప్లై చేసుకున్నాడు తెలిసిన కొంతలోనే. మన జీవితంలో దేవాది దేవుడు వాక్యము ద్వారా మనతో మాట్లాడుతున్నప్పుడు, మనకు తెలియజేస్తున్న దానిలో నుండే మనం ఏం చేయాలి? మన జీవితాన్ని కట్టుకోవాలి, మన బ్రతుకును కట్టుకోవాలి, అభివృద్ధి కావాలి. మనకి దేవునికి స్తుతి కలుగుగాక. విశ్వాసంతో దేవుని వాక్యమును విశ్వసించి మన వాగ్దానాలను స్వతంత్రించుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. 14వ అధ్యాయంలో 10 మంది వాగ్దానాన్ని స్వతంత్రించుకోలేక నాశనం అయిపోతే మిగతా 2 దేవుని మీద ఆధారపడి, దేవుడు వాక్కు మీద ఆధారపడి ఆ వాగ్దానంలో నిలబడగలిగారు. హల్లెలూయా. నీకు వాగ్దానాలు ఉండొచ్చు. వాగ్దానాన్ని స్వతంత్రించుకోవాలంటే వాక్యము విషయములో నీకు పట్టు ఉండాలి, విశ్వాసం ఉండాలి. అప్పుడు నీ వాగ్దానాన్ని, నీ ప్రవచనాన్ని, నీ ప్రత్యక్షత నువ్వు పొందుకుంటావు. హల్లెలూయా. అంతేకాదు అద్భుతం చేయగలిగే దేవుడు నీవు ఆయన యొద్ద నుండి అద్భుత ఆశ్చర్య మహాశ్చర్య సూచక స్వస్థతలు నీవు అనుభవించాలన్నా ఈ వాక్యం మీదే నీకు విశ్వాసము, నిరీక్షణ ఉండాలి. అంటే ఆ దేవుని మీదే, అంటే ఆ దేవుణ్ణి నువ్వు నిదానించి చూడగలగాలి. శరీర సంబంధంగా నువ్వు ఆశీర్వదింపబడాలన్నా, ఆత్మీయంగా నువ్వు ఆశీర్వదింపబడాలన్నా, ఇహమందు పరమందు నీ స్థితి ఘనంగా ఉండాలన్నా నువ్వు నిదానించి చూడాల్సింది దేవుని వాక్యాన్ని. చచ్చే స్థితిలో ఉన్నావు, ఇప్పుడు నువ్వు బ్రతకాలంటే నిదానించి చూడాల్సింది దేవుని వాక్యాన్ని. హల్లెలూయా. ఈ వాక్యం ఎవరిలో నుండి దేవుడు వినిపిస్తాడో ఆయన సేవకుడు అనబడేటువంటి మోషే.
హల్లెలూయా. ఈ దినాన దేవుని ఏర్పాటు జనాంగం అనే దైవ జనాంగములో నుండి మీకు వినిపిస్తున్నది మిమ్మల్ని బ్రతికించే వాక్యం. అందుకే దేవుని వాక్యం మనల్ని బ్రతికించే వాక్యం. హల్లెలూయా. నేను చెప్పింది అక్షర సత్యం. ఆ ఇత్తడి సర్పాన్ని నిదానించి చూస్తే బ్రతుకుతావు. నిన్ను బ్రతికించే జీవవాక్యం ఇది. నువ్వు యుగయుగాలు బ్రతకాలంటే నిదానించి చూడాల్సింది దేవుని వాక్యాన్ని, వినాల్సింది దేవుని వాక్యాన్ని, అమలు పరచాల్సింది దేవుని వాక్యాన్ని. ఈ లోకములో శరీరం ఉన్నంత వరకు శ్రమలు మనకు తప్పవు. కానీ మన పితరులు, అభిషక్తులు, ఆత్మీయులు ఎలా వాటిని జయించగలిగారు? చివరి మాట చెప్పి నేను ముగిస్తాను. ఎలా జయించగలిగారు? పౌలు గారు మాట్లాడుతున్నటువంటి మాట ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:6. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. హల్లెలూయా. ప్రభువు అంటే క్రీస్తు. మనం ముందు జ్ఞాపకం చేసుకున్నాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక, ప్రభువును శోధించక యుందుము, ఫుట్నోట్లో క్రీస్తు. ఇప్పుడు ఆ క్రీస్తు మన కొరకు ఏం చేశారు? ఎత్తడి సర్పం ఎలాగైతే స్తంభము మీద మోసే నిలబెట్టాడో దానికి సాదృశ్యంగా మన పాపం, మన శాపం తొలగించి నిత్య రాజ్య మహిమలో యుగయుగాలు జీవించడానికి చనిపోబోతున్నటువంటి మనల్ని, నిత్య నరకాగ్ని పాలైపోయేటువంటి మనల్ని నిత్య రాజ్యం చేర్చడానికి మోషే ద్వారా నిలబెట్టబడినటువంటి ఇత్తడి సర్పం ఎలాగైతే ఉందో అలాగే యేసుక్రీస్తు ప్రభువారు కూడా మ్రాను మీద మన కొరకు మన శాపాలని భరించి ఆయన శాపగ్రస్తుడుగా మ్రాను మీద వేలాడాడు. దేవుని వాక్యంలో శాపగ్రస్తుడిని మ్రాను మీద వేలాడదీస్తారు. అయితే యేసుక్రీస్తు ప్రభువు ఏ పాప శాపం ఉందని వేలాడదీయబడ్డాడు? మనము నిత్యరాజ్య మహిమలో చేరుటకు మన శాపం, మన పాపం ఆయన భరించాడు. అందుకని మన కొరకు సిలువ వేయబడి చనిపోయి మృత్యుంజయుడిగా తిరిగి లేచి మనల్ని తిరిగి మరణము నుండి జీవానికి లేపేటువంటి దేవుణ్ణి మనము దుఃఖ పెట్టకూడదు, ఆయన సంతోషపెట్టాలి. ఆయన యందు మనం ఇప్పుడు సంతోషించాలి. హల్లెలూయా. ఇప్పుడు వాక్యం యందు మనం సంతోషించాలి. అందుకే దేవుని వాక్యంలో సంఖ్యాకాండ 14లో యెహోషువ కాలేబులు యెహోవా మన యందు సంతోషించిన ఎడల మనల్ని ఆయన వాగ్దాన దేశానికి చేరుస్తాడు. అర్థమవుతుందా మీ అందరికీ? ఇక్కడ చూడండి, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి, మీ సహనము సకల జనులకు తెలియజేయుడి. ఇశ్రాయేలు ఎప్పుడైనా సహనం చూపారా? మా దేవుడు చెయ్యగలడో చేస్తాడు అని చూపారా సహనం? మోషే ఏమాయను? నీళ్ళు లేవు, ఆహారం లేదు, మాంసం లేదు, కీరకాయలు దోసకాయలు గుర్తొచ్చుచున్నవి. ఐగుప్తులో ఉచితంగా తిన్నవి చాలా బాగున్నవి. మేము నాయకుడిని ఏర్పాటు చేసుకుని వెనక్కే వెళ్ళిపోదాం. సహనం చూపించారా? దేవుని యందు ఆనందించగలిగారా? దైవజనుడి యొక్క నడిపింపుకు లోబడ్డారా? లేదు. మీ సహనము సకల జనులకు తెలియజేయుడి, ప్రభువు సమీపముగా ఉన్నాడు. దేనిని గూర్చి చింతపడకుడి, కానీ ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయడి. ఇప్పుడు వాళ్ళ విన్నపములు కృతజ్ఞతాపూర్వకంగా తెలియజేశారా? ప్రభువా, ఆహారం లేనప్పుడు ఆకాశం నుండి మన్నాను కురిపించిన దేవా, మాంసం తినాలని ఉంది ప్రభువా, ఆ దినం మీరు అద్భుతంగా మన్నాను కురిపించిన మీకు అసాధ్యమైనది ఏది లేదు నాయనా, కృపచేత మానవ మాత్రులమైన మమ్మల్ని జ్ఞాపకం చేసుకో అని సహనం చూపుతూ దేవుడిని అడిగారా? నీకు అసాధ్యమైనది ఏది లేదన్నారా? ఎక్కడికక్కడ బుద్ధి బయట పెట్టుకున్నారు, ఎక్కడికక్కడ కాళ్ళు తొక్కేసుకున్నారు. నీ వలన ఏం జరుగుద్ది? మమ్మల్ని చంపడానికి తీసుకొచ్చావు అన్నారు. కానీ ఇక్కడ దేనుడి గురించి చింతించొద్దు, శారీరకంగా దేనుడి గురించి మీరు చింతించొద్దు. ఖచ్చితంగా ప్రతి విషయములో కృతజ్ఞతతో అడగండి.
ఎంతవరకు మీరు అనుభవించారో వాటిని తలపోసుకుంటూ ఇక ముందు అనుభవింపచేయ సమర్థుడు అని దేవునితో చెప్తే దేవుని యందు మీరు సంతోషిస్తారు, మీ యందు దేవుడు సంతోషిస్తాడు. యెహోషువ కాలేబులు అన్నమాట, యెహోవా మన యందు సంతోషించిన ఎడల ఆయన వాగ్దానం చేసిన వాగ్దాత్త దేశంలోనికి మనల్ని నడిపించును. ఇప్పుడు మన ప్రభు మన యందు సంతోషించిన ఎడల మనకు వాగ్దానం చేసిన నిత్య రాజ్యం అనబడే పరలోక రాజ్యానికి మనల్ని ఆయుత్తపరుచును. కంగారు పడద్దు. వాక్యం మనకి ఏ సిచ్యుయేషన్లో ఎలా ప్రవర్తించాలో మనకి నేర్పుతుంది. ఆ వాక్యాన్ని బట్టి దేవుడంటే భయముతో గడగడ వణుకుతూ మన ప్రవర్తనను కాచుకుందుము. తర్వాత అప్పుడు సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలియుండును. అప్పుడు మనకేమొస్తుంది? మన దేవుడు ఆలకిస్తారు, మనకి దేవుడు కృప చూపుతారు. ఖచ్చితంగా మనలో సమాధానాన్ని దేవుడు కలుగు చేస్తాడు. ఈ లోక యాత్ర ఎంతవరకు మన జీవితం మనకే తెలీదు. యాత్రికులం, పరదేశులు. ఈ లోక నటన గతించిపోద్ది, కానీ పరలోక రాజ్యం యొక్క ఆ యొక్క జీవితం మనకి గతించదు. యుగయుగాలు ఆయనతో మనం జీవించగలుగుతాం. అందుకే దేవుడు నేర్పుతున్నాడు, శరీరం ఉన్నంత మట్టుకు శ్రమలు తప్పకొస్తాయి. ఇశ్రాయేలీలు తన యొక్క యాత్రలో శారీరకంగా వారికి అవసరతలు చాలా వచ్చాయి. అవసరతల్లో అక్కరలు తీర్చగలిగే సర్వశక్తుడు వాళ్ళ ముందున్నను ఆ సర్వశక్తుని పక్కన పెట్టి శోధించి సనిగి ఏమయ్యారు? రాలిపోయారు. లోకములో మనం జీవిస్తాం, శరీరం ఉన్నంత వరకు ఏదో లోటు, ఏదో సమస్య, ఏదో ఒక అనారోగ్యం, ఏదో ఒక అప్పుల బాధ, ఏదో ఒక తీరని లోటు మన జీవితంలో మనల్ని పలకరిస్తూ ఉన్నను. ఈ లోకయాత్రలో మనకు భరోసా ఇచ్చిన వాడు సర్వశక్తుడు. హల్లెలూయా. మనకి ఏ అవసరం వచ్చినా దేవుడు అన్నాడు, కృతజ్ఞతాపూర్వకంగా అడగండి, ప్రార్థన చేయండి, విజ్ఞాపన చేయండి, యాచించండి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి, నేను మీకు ఇవ్వనను, నేను మీకు ఇస్తాను. ఇశ్రాయేలు ఎప్పుడు కూడా లాక్కుని పీక్కుని సనిగి గొనిగి ఇప్పించుకున్నారు. మీరు అలా సనగొద్దు, శోధించొద్దు, గొనగొద్దు. వాళ్ళ యందు నాకు సంతోషం లేదు, మీ యందు నాకు సంతోషం కలగాలంటే కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు మీ దేవుడును సర్వశక్తుడును, నా యొద్ద లేనిదంటే ఏది లేదు, సమస్తము చేయగల సమర్థుడును, నేను మీకున్నాను, భరోసా ఇస్తున్నాను, నన్ను మీరు అడగండి, వెదకండి, నేను తప్పకుండా మీ జీవితంలో కార్యం చేస్తాను, మీ హృదయము సమాధానముతో నింపుతాను. హల్లెలూయా. మీ టెన్షన్స్లో నేను మీకు తోడై ఉంటాను. దేని గురించి చింతించొద్దు, నా మీద భారం వేయండి, నీ భారమును భరించడానికే నేను అప్పగింపబడ్డాను మీకోసం. హల్లెలూయా. దేవునికి స్తుతి కలుగుగాక. విశ్వాసంతో మాట్లాడండి, విశ్వాసంతో ప్రవర్తించండి, నిరీక్షణతో ఎదురు చూడండి. ఈ లోకములో మీకు ఏది కావాలనో పరలోకపు తండ్రినైనా నాకు తెలియను. మొదట మీ ఆశ నిత్య రాజ్యము కొరకై ఉండాలి, పునాదులు గల పట్టణం కొరకు ఉండాలి. నేను మిమ్మల్ని విడువుని ఎడబాయను, అంతము వరకు నేను మీకు తోడై ఉంటాను. హల్లెలూయా. దేవునికి స్తుతి కలుగుగాక. ఇశ్రాయేలీలు మనకు గొప్ప హెచ్చరిక. వారు ఆశించినట్లు మనం ఆశించొద్దు. వాళ్ళు విగ్రహారాధికులు అయిపోయినప్పుడు ప్రత్యక్షంగాను విగ్రహారాధన చేయొద్దు, పరోక్షంగాను విగ్రహారాధన చేయొద్దు. వారి వలె మనం వ్యభిచరించొద్దు, ప్రత్యక్షంగాను వ్యభిచరించొద్దు, పరోక్షంగాను వ్యభిచరించొద్దు. వారి వలె మనం శోధించొద్దు, వారి వలె మనం సనగొద్దు. వీటికి మనం దూరం అయిపోదుము గాక. మన దేవుడు మనకి సర్వము సమస్తమై ఉన్నాడు. ఆయనను చూచుకుందాం, నిదానించి చూద్దాం, వాక్యానుసారంగా ప్రవర్తిద్దాం. ప్రతి సిచ్యుయేషన్కి సంబంధించి మన బ్రతుకును ఆయనలో కట్టుకుందాం, ఆయనను ఆనందింపజేద్దాం, ఆయన మన యందు ఆనందించేలా బ్రతుకుదాం. అప్పుడు వాగ్దానం అనబడే నిత్య రాజ్య మహిమలో మనం ఉండడం అనేది సంభవం. ఈ లోకములో ఈ మన జీవితంలో మనం పరలోక ధనాన్ని సంపాదించుకోవడం అనేది మరీ మరీ సంభవం. ఇటు కృపలో దేవాది దేవుడు మనం నడిపించును గాక.